సో మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ పుస్తకాన్ని ఆశాంతం చదవడం కూడా జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు చదివాను ఏం మాట్లాడాలని. కానీ ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే ఇక్కడ సమయభావం వల్ల ఒక 5 to 10 minutes మాత్రమే మాట్లాడి నేను ముగిస్తాను. ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి సాహిత్యం అనేది భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. ఇవాళ దళిత సాహిత్యం గురించి కానీ స్త్రీవాదం గురించి మాట్లాడితే అనేకమైన పుస్తకాలు వచ్చినాయి, కానీ బీసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పుస్తకాలు రాలే. మరి ఈ బీసీల సాహిత్యం ఎందుకు అవసరం అనుకుంటే మనకు ఒక మాట గుర్తుకొస్తుంది, ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లను కదిలిస్తుంది అన్నాడు కాళోజీ గారు. కాబట్టి ఈ పుస్తకం చదివితే తప్ప ఈ బీసీలు ఎవరు, వీళ్ళ చారిత్రక నేపథ్యం ఏంటి, వీళ్ళు ఏ విధంగా చరిత్రలో నష్టపోయిన్లు, మరి వీళ్ళు ఏ విధంగా ఈరోజు తిరిగి ఆర్గనైజ్ అవుతున్నారు, మరి పోరుబాట పట్టిండ్లు అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. సో మరి ఇది ఒక చిన్న పుస్తకం అని మీరు అనుకోవచ్చేమో, కానీ అది కాదు. వాస్తవానికి ఇది మన ఆత్మగౌరవ గ్రంథం. మనం దీంట్లో చాలా విషయాలు తెలుసుకునేటువంటి మనకు అవకాశం ఉంది. అదేవిధంగా తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ను సమాజ సేవకు ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటి ఒక బాట కూడా ఉంది. సో నేను ఎప్పుడు కూడా మన SNDP మూవ్మెంట్ అని అక్కడ కేరళలో ఇజ్వాస్ మూవ్మెంట్ చేసినటువంటి నారాయణ ధర్మగురు ఉన్నారు, వారి మాటలు వింటూ ఉంటాను ఎప్పుడు. ఏంటంటే వారు ఏం చెప్తారంటే విద్య ద్వారా మనిషికి స్వేచ్ఛ వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది ఎడ్యుకేషన్ ద్వారా. సో మరి పుస్తకాలు చదివితే మనకు ఈ స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి మనకు అర్థమవుతాయి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పుణ్యమా అని మనకు ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా రావడం జరిగింది. లేకపోతే మన మనోభావంలో ఉన్నట్టయితే మనుధర్మంలో పురుష సూక్తం ఏం చెప్పింది, ఋగ్వేదంలో నోట్లో నుంచి బ్రాహ్మణులు పుట్టిన్లు, బాహువుల నుంచి క్షత్రియులు పుట్టిన్లు, ఊరుల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అన్నారు. సో వర్ణ వ్యవస్థ మొదటి నుంచి కూడా శూద్రులు అనేటువంటి వాళ్ళను అణచివేసింది. అతి శూద్రులు అనే వాళ్ళు వర్ణ వ్యవస్థలో లేరు. మరి వాళ్ళకేమిచ్చింది, బ్రాహ్మణులకేమో విద్యా విజ్ఞానం ఇచ్చింది, క్షత్రియులకేమో రాజరికము అధికారం ఇచ్చింది, వైశ్యులకు వచ్చేస్తే ఐశ్వర్యం ఇచ్చింది, వ్యాపారం ఇచ్చింది. శూద్రులకు మీరు మిగతా 3 వర్గాలకు సేవకులు, మీకు ఆస్తి హక్కు లేదు, విద్యా హక్కు లేదని చెప్పేసి 3000 సంవత్సరాలు అణిచివేసిన తర్వాత భారత రాజ్యాంగం వచ్చి అందరికి కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇచ్చిన తర్వాత 77 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇవాళ మనం రివ్యూ చేసుకుంటే బీసీలు అనే వాళ్ళు ఎక్కడున్నారు అనే విషయం మనం చూసుకుంటే నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. సో దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా మనం ఈ పుస్తకంలో చూసుకోవచ్చు. సో మొట్టమొదట నేను ఏమంటానంటే ఈ పుస్తకం మనకు ఒక మేనిఫెస్టో లాంటిది. సో మనం దీంట్లో మన గత చరిత్ర చూడొచ్చు, వర్తమాన చరిత్ర చూసుకోవచ్చు, భవిష్యత్తును కూడా చూసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పుస్తకంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. నేను బ్రీఫ్గా చెప్తా, ఎక్కువ చెప్పాను. మొదటి అధ్యాయానికి వచ్చేస్తే భారతదేశంలో సామాజిక న్యాయాన్ని ఆవిష్కరించడం. అంటే ఈ సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ ఇండియాలో ఎట్లా వచ్చింది, మరి అనాదిగా వేదకాలంలో శూద్రుల పరిస్థితి ఏంటి, అతి శూద్రుల పరిస్థితి ఏంటి, అక్కడి నుంచి మధ్యయుగంలో ఏమొచ్చింది, అదేవిధంగా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది. ఈ సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ అంతా కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా ఎట్లా వచ్చింది అనే విషయాలు వీరు ఇందులో స్పష్టంగా రాయడం జరిగింది. అట్లాగే మనం చూసినట్టయితే ఈ పుస్తకంలో 2వ అధ్యాయంకి వచ్చేస్తే సాంస్కృతిక విశ్లేషణ చేశారు. నేను కొద్దిగానే చెప్తున్నాను. గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారితో ఎమ్మెల్సీ దయాకర్ గారు కూడా వచ్చారు, వారికి కూడా వేదికపైకి ఆహ్వానం. అదేవిధంగా ఈరవత్రి అనిల్ గారు వచ్చారు, వారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
అదేవిధంగా మిత్రులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు. వారికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉదయ్ సాగర్ గారు కూడా వచ్చారు. వారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. ఏఓఆర్ చెప్పమ్మా. ఓకే, ఇంకా ఎవరన్నా ఉంటే పిలువకపోతే మన్నించాల్సిందే కోరుతూ మరి ఆర్గనైజర్స్ పిలుస్తారు. నేను ఇప్పుడు ఇందులో ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తున్నాను. ఇందులో రెండో అంశం ఏంటంటే బీసీల సాంస్కృతిక విశ్లేషణ. ఈ కల్చరల్ గా బీసీలలో ఎట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మరి బీసీలన్నీ కూడా ఇవాళ మన రాష్ట్రంలో కూడా 134 గుర్తించినటువంటి బీసీ కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నీ కూడా ఒకటే లెవెల్లో లేవు. కొన్ని కులాలు వ్యవసాయ ఉత్పత్తి కులాలు ఉన్నాయి, కొన్నేమో చేతి వృత్తి కులాలు ఉన్నాయి, కొన్ని సేవా కులాలు ఉన్నాయి, కొన్నేమో ఆశ్రిత కులాలు ఉన్నాయి, కొన్ని ఈవెన్ అడుక్కునే కులాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ కల్చర్ ఉంది. అయితే ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ కల్చర్ను వారు ఇక్కడ విశ్లేషించడం జరిగింది. ముఖ్యంగా బీసీలు ఎవరు, వీరిని ఎట్లా గుర్తించాలి అనేటువంటి విషయం కూడా ఇందులో రాయడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే భారత రాజ్యాంగం బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పింది, కానీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనలే. షెడ్యూల్ కులాలకు వస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్లు అన్నారు, షెడ్యూల్ ట్రైబ్స్ అన్నారు. కానీ భారత రాజ్యాంగం బ్యాక్వర్డ్ క్లాసెస్ అంది. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే క్యాస్ట్లే కాదు, ఈవెన్ స్త్రీలు కూడా బ్యాక్వర్డ్ క్లాస్ అవుతారు. అదేవిధంగా ఇతర మతాల వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ క్లాస్లోకి వస్తారు. కాబట్టి భారత రాజ్యాంగం ఈ నిర్వచించిన బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరని గుర్తించడానికి ఆర్టికల్ 340 ద్వారా కాకా కాలేకర్ కమిషన్ మొట్టమొదట నెహ్రూ గారు 1953లో అంబేద్కర్ డిమాండ్కు పెట్టడం జరిగింది, వారి డిమాండ్ మేరకు. సో అంబేద్కర్ గారు 1951లో రిజైన్ చేస్తూ ఆ రిజైన్ చేసిన లెటర్ రెండో అంశమే మీరు ఇమీడియట్ గా బీసీలకు మనం అన్యాయం చేసినాం, వాళ్ళు ఎవరో గుర్తించాలి, మీరు కమిషన్ పెట్టమంటే 1953లో కాకా కాలేకర్ కమిషన్ పెట్టడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 2399 కులాలు గుర్తించి. ఆ తర్వాత కమిషన్ పార్లమెంట్ లో పెట్టకుండానే రిజెక్ట్ చేయడం జరిగింది. 1961లో రాష్ట్రాలకు మీరు బీసీల సంగతి మీరే చూసుకోండి, కేంద్రానికి సంబంధం లేదని చెప్పి లెటర్ రాశారు. ఆ తర్వాత బీసీ కమిషన్ గురించి ఎవరు మాట్లాడలేదు. 1977లో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జనతా గవర్నమెంట్ లో ఉన్నటువంటి కర్పూర్ ఠాకూర్ కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, చరణ్ సింగ్ కానీ, చంద్రజిత్ యాదవ్ కానీ, వీళ్ళందరూ కూడా, శరత్ యాదవ్, వీళ్ళంతా మొరార్జీ దేశాయ్ మీద ప్రెషర్ పెట్టి రెండవ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండల్ కమిషన్ రికమెండేషన్ 1980లో ఇస్తే మళ్ళీ దాన్ని మూలకు పడేశారు. ఆ తర్వాత 1990లో మళ్ళీ విపి సింగ్ గారు వచ్చిన తర్వాత శరద్ యాదవ్ మెడ మీద కత్తి పెట్టి దాన్ని అమలు చేయించాడు. చాలా మందికి తెలియదు విపి సింగ్ చేశాడు కాదు. ఆ రోజు శరద్ యాదవ్ తనకు అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ లో విపి సింగ్ ఉన్నటువంటి జనతాదళకు 157 సీట్లు ఉన్నట్టున్నాయి. అందులో ఈయనకు సంబంధించి దాదాపు 50 సీట్లు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో అటు బీజేపీ అదేవిధంగా ఇటు కమ్యూనిస్టులు కూడా సపోర్ట్ చేసిన గవర్నమెంట్ విపి సింగ్. అప్పుడు శరద్ యాదవ్, నువ్వు నాకు ఇమ్మీడియట్ గా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తావా లేదా ఆగస్టు 10th రోజు అప్పుడున్నటువంటి దేవిలాల్ జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా పెట్టిండు. ఈయన ఎందుకంటే ఆయన మంత్రివర్గం నుంచి తీసేసిండు. నేను అందులో కలిసేసి నీ గవర్నమెంట్ పడగొడతా, నీకు ఆగస్టు 15th రోజు నువ్వు రెడ్ ఫోర్ట్ లో జెండా ఎగురవేయలేవని చెప్పి. ఆ దెబ్బకు ఆగస్టు 6th రోజు కేబినెట్ మీటింగ్ పెట్టి ఓన్లీ ఉద్యోగాలలో 7th రోజు యాక్సెప్ట్ చేస్తూ జీవో ఇచ్చారు. సో అది బీసీలు నాయకత్వం మనం కాపాడుకుంటే మనకు వాళ్ళు బీసీలు చేసేటువంటి హెల్ప్. మీరు చాలా మందికి అర్థం కాదు, మనమే బీసీలను ఓడగొట్టుకుంటాం. ఎవడెవడో ఒక మాటలు చెప్పిండని చెప్పేసి మన బీసీలను ఓడగొట్టుకుని మనం గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇవాళ చాలా మంది బీసీలు ఓడిపోవడానికి కారణం మనమే. సో అది లాస్ట్లో నేను చెప్తాను, మన నాయకత్వాన్ని కాపాడుకోవాలి, అప్పుడే మనకు మేలు జరుగుతుందనే విషయాన్ని తెలియజేయడం కొరకే నేను ఈ విషయం స్పెసిఫిక్గా చెప్తున్నా. ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ కానీ అదేవిధంగా కర్పూరి ఠాకూర్ వీళ్ళు లేనట్టయితే మండల్ కమిషన్ వచ్చేది కాదు. అదేవిధంగా శరద్ యాదవ్ లేకపోతే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయ్యేది కాదు. ఇది ఎవరు చేసిండ్రు? బీసీలు. ఇవాళ దేశంలో మొట్టమొదటి ఒక సామాజిక విప్లవం ఎప్పుడు వచ్చిందంటే మండల్ కమిషన్ ద్వారానే వచ్చింది. ఇవాళ కులగణన జరగడంతో మరొక సామాజిక విప్లవానికి నాంది పలకబోతుంది. ఇవాళ మండల్ కమిషన్ రావడంతో బీసీలకు ఎవరు అనుకూలురు ఎవరు వ్యతిరేకులు తెలుసు. అందుకే నెక్స్ట్ గవర్నమెంట్
అక్కడ ములాయం సింగ్ యాదవ్ యూపీలో వచ్చిండు, ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో వచ్చిండు. సో దట్ ఈస్ ద చేంజ్. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా బీసీ గవర్నమెంట్ వచ్చింది. ఈ రోజు కూడా మోహన్ యాదవ్ వాళ్ళు ఉన్నారు. సరే బీసీలు అధికారంలోకి వచ్చిండ్రు. రాజస్థాన్లో కూడా అశోక్ గెహ్లోట్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చింది. సో ఇక్కడ మండల్ కమిషన్ చేసినటువంటి అదొక సామాజిక విప్లవం. విద్యా ఉద్యోగాలలో ఈ రోజు కూడా చూస్తే మండల్ కమిషన్ వచ్చి దాదాపు 93 నుంచి అమలవుతుంది. యాక్చువల్లీ 92లో ఇందిరా సహాని జడ్జిమెంట్ వచ్చింది. ఆ తర్వాత 93 నుంచి అమలవుతుంది. ఈ 93 నుంచి అమలైతే దాదాపు మనకి ఇప్పుడు 17 + 25 42 సంవత్సరాలు. అయితే ఈ రోజు కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కేటగిరీ ఏబి ఉద్యోగాలలో మనం 14% మించలేదు. కేటగిరీ సిడి ఉద్యోగాలలో కూడా 22-23% మించలేదు. 27% ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో కూడా మనకు లేదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో 40 లక్షల ఉద్యోగాలు ఉంటే 31 లక్షల ఉద్యోగాలు ఫిలప్ అయి ఉన్నాయి. అందులో మన శాతం వచ్చేసి ఓవరాల్ గా కూడా 19% దాటలేదు. అంటే మనకి ఇంకా దాదాపు 27 అంటే ఒక 8% రావాలి. అందులో ఓసీలు నిన్న ఓపెన్ కాంపిటీషన్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు తీసేస్తే ఒక 10% అన్న మనకు కావాలి. మరి బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీల లాగా మనకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేసేది ఉంటే ఇంకొక 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి. సో మనం ఎవరు అడుగుతలేం. సో అది పక్కన పెట్టేద్దాం. ఇక 3వ చాప్టర్కి వస్తే మీరు సైలెంట్ రివల్యూషన్ గురించి మాట్లాడారు. 6 రాష్ట్రాల గురించి మాట్లాడారు. ఈ సైలెంట్ రివల్యూషన్ లో ఇండియన్ పాలిటిక్స్ లో బీసీ వాదం అనేది సైలెంట్ గా ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇందులో బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి ములాయం సింగ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆర్జేడీ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా ఇందులో మీరు చర్చించారు. తర్వాత 4వ అధ్యాయంకి వచ్చేస్తే ఈ ఎలివేటింగ్ బ్యాక్వర్డ్నెస్ బియాండ్ మండల్, అంటే మండల్ కమిషన్ దాటిన తర్వాత ఈ బ్యాక్వర్డ్నెస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎట్లా అంటే బ్యాక్వర్డ్నెస్ ను అధిగమిస్తూ మనం ఎట్లా ముందుకెళ్లాలి అనే విషయాన్ని గురించి వారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇందులో వీళ్ళు బ్రిటిష్ కాలంలో ఏ విధంగా రిజర్వేషన్స్ కు నాంది పడ్డది, ఆ ఇష్యూస్ అని కూడా ఇందులో వీళ్ళు చర్చించారు సారు. అదేవిధంగా వారి కోఆథర్ ఇద్దరు కలిసి. అదేవిధంగా 6th చాప్టర్కి వచ్చేస్తే ఓబీసీ రిప్రజెంటేషన్ ఏ పర్సిస్టెంట్ ఛాలెంజ్, అంటే భారత రాజకీయాలలో ఓబీసీల స్థానం ఏంటి. ఇవాళ నేను ఇంతకుముందే చెప్పిన ఏది ఎడ్యుకేషన్లో మన పరిస్థితి ఏంటి అని. అట్లనే నేను మొన్న ఒక జ్యుడిషియరీ మీద కూడా ఆర్టికల్ రాశాను. ఈ మధ్య కాలంలో నేను కూడా చాలా ఆర్టికల్ రాస్తున్నాను. దాదాపు 2 పుస్తకాలు ప్రింట్ చేసినాం, ఇంకో 3వ పుస్తకం కూడా ప్రింటింగ్లో ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే జ్యుడిషియరీకి వస్తే 2014 నుంచి మొన్న 24 వరకు కేంద్రంలో న్యాయశాఖ మంత్రి చెప్పినటువంటి సమాధానం 78% ఓసీలకు పోయింది. మిగతా 22%లో 15% బీసీలకు ఉన్నారు, 7% ఎస్టీలకు వచ్చింది. సో ఇది జరుగుతున్నటువంటి అన్యాయం. ఇవాళ మేము అంటే మొత్తం మన తెలంగాణ హైకోర్టులో 1950 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చీఫ్ జస్టిస్ లైన్లు, ఎవరు బీసీలు అవన్నీ రాసిన ఒక్క బీసీ కాలే. ఒక్క బీసీ అయ్యిండు కొమరాయ్ గారు, కుర్మా కమ్యూనిటీ, కరీంనగర్. అది నైజాం స్టేట్ లో ఆయన మున్సిపల్ మేజిస్ట్రేట్ గా రిక్రూట్ అయ్యాడు కరీంనగర్. అతను మెల్లగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాడు. స్వతంత్ర భారతంలో మాత్రం కాలేదు. మరి నైజాం స్టేట్ న్యాయమా మన స్టేట్ న్యాయమా అని నాకేమైతే అర్థం కాలేదు ఆ ఇష్యూలో. అట్లనే ఒక్క బీసీ కూడా తెలంగాణ నుంచి సుప్రీంకోర్టుకి ఎలివేట్ కాలేదు. దిస్ ఈస్ ది సినేరియో. సో ఆర్థిక రంగంకి వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్థిక రంగంలో వరుణ్ ఇండియా అనేటువంటి పత్రిక భారతదేశంలో 228 బిలియన్ డాలర్స్ ఉన్నోళ్ళని చెప్పింది. అందులో 18 మంది హైదరాబాద్లో ఉన్నారు. ఆ 18 మందిలో ఒక్క బీసీ లీడు, ఒక్క ఎస్సీ లీడు, ఒక ఎస్టీ. ఇది పరిస్థితి. సో అన్ని రంగాలలో అటు విద్య, ఉద్యోగం, రాజకీయం, ఆర్థికం, న్యాయరంగం, ఏ రంగంలో కూడా ఈరోజు దేశంలో బీసీలకు వాళ్ళ వాటా ప్రకారం కాదు కదా, కనీసం మనం ఆ నైజాం స్టేట్లో ఉన్న వాటా కూడా మనకు దక్కకుండా పోయింది. సో మరి బీసీలేమో మెజార్టీ ప్రజలు. ఇవాళ దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా అనుకుంటే 80 కోట్లు అంటే ప్రతి 10 మందిలో ప్రపంచంలో నేను చెప్తున్నా ఒక బీసీ. అట్లాంటి సందర్భంలో మరి బీసీలకు ఉన్న స్థానం ఏంటి? సో అది మనం ఇక్కడ చూడాలి. అదేవిధంగా వారు 7వ అధ్యాయంలో ఇక్కడ ఓబీసీ క్యాస్ట్లకు సంబంధించి వాళ్ళ కోరికలు ఏమున్నాయి,
వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి అనే దానిపైన డిస్కస్ చేశాడు. 9వది ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఓబీసీ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆర్థికంగా ఏ విధంగా వీళ్ళ పరిణామ క్రమం ఉంది, ఒక చేతి వృత్తులు నాశనం అయిపోయి ఈరోజు ఎటు కాకుండా వీళ్ళు మధ్యలో ఎట్లా కొట్టుమిట్లాడుతున్న విషయాలు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. 9వది వచ్చేస్తే ఓబీసీ మేనిఫెస్టో. ఈ ఓబీసీ మేనిఫెస్టో ఆల్మోస్ట్ అందులో వారు దాంట్లో కూడా రాశారు నా పేరు చిరంజీవి అని స్పష్టంగా. సో మేము ఢిల్లీలో ఒక మీటింగ్ చేసినప్పుడు ఈ ఓబీసీ మేనిఫెస్టో ఇచ్చినాం. అదేవిధంగా 37/20/24 రోజు రాజకృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఓబీసీ మేనిఫెస్టో ఇచ్చినాం. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కూడా కవర్ అయినాయి, ఇంకొక 2 ఎక్స్ట్రా కూడా కవర్ అయి ఉన్నాయి. సో మొత్తంగా ఈ బుక్ మనం చదివి అర్థం చేసుకుంటే రేపు రాబోయే కాలంలో ప్రజలకు మనం సేవ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ బుక్ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం, ఏం మనం ఇంటికి తీసుకెళ్తామంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలలో ముఖ్యంగా ఏంటంటే మన బీసీల వెనుకబాటుతనం, బీసీలు ఒకప్పుడు ఏ విధంగా బతికిండ్లు, ఇష్యూస్ అన్ని కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే ఈ పుస్తకాన్ని చదవండి, ఆకలింపు చేసుకోండి. రేపు రాబోయే కాలంలో బీసీ ఉద్యమానికి మీరందరూ కూడా ఒక నిర్మాతలు కండి. ఇవాళ భారతదేశంలో మన పర్టికులర్ తెలంగాణలో అన్ని ఉద్యమాలు అయినాయి, ఒక్క బీసీ ఉద్యమమే బాకింది. మీరు చూస్తే సాయుధ తెలంగాణ పోరాటం అయిపోయింది, ముల్కీ నాన్ ముల్కీ అయిపోయింది. తర్వాత 1967లో తొలి దశ తెలంగాణ ఉద్యమం అయిపోయింది. మావోయిస్టు ఉద్యమాలు అయినాయి, దళిత ఉద్యమాలు అయినాయి, స్త్రీ ఉద్యమాలు జరిగినాయి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది, 2 రాష్ట్రం సాధించుకున్నాం. కానీ లాస్ట్కు మిగిలిపోయింది ఒకటి బీసీ ఉద్యమం. ఖచ్చితంగా ఇవాళ బీసీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎందుకంటే గత 77 ఏళ్లుగా ఒక్క బీసీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కాలేదు. పక్కన చూసినట్టయితే తమిళనాడులో బీసీల రాజ్యమిత్రులు మధ్యలో 2 ఎంజి రామచంద్ర జయలలిత వచ్చిపోయినప్పటికీ కూడా ఈ రోజు కూడా కరుణానిధి తనయుడు వెళ్తున్నాడు. అటు కేరళ పోతే కూడా బీసీ ముఖ్యమంత్రి, కర్ణాటక పోతే బీసీ ముఖ్యమంత్రి, నేను ఇంతకుముందు చెప్పిన మధ్యప్రదేశ్ కూడా బీసీ ముఖ్యమంత్రి. సో ఈ విధంగా దేశంలో అన్ని రాష్ట్రాలలో ఇంచుమించు బీసీ లైన్లు. కాని రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు, అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఉంటే వెస్ట్ బెంగాల్ పక్కన పెడదాం, అదంతా కూడా కమ్యూనిస్ట్ పాలన. సో రాబోయే కాలంలో బీసీలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా గత 1 year నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. సో రాబోయే కాలంలో ఖచ్చితంగా మనందరం ఆర్గనైజ్ అవుదాం. ఆర్గనైజ్ అయిన తర్వాత ఎట్లయితే అంబేద్కర్ గారు చెప్పారో, బోధించు తర్వాత సమీకరించు పోరాడు. సో ఆ బాటలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఆ బాటలో మనం అందరం నడిచి తెలంగాణలో ఖచ్చితంగా బీసీ సాధికారత సాధిద్దాం, సామాజిక న్యాయాన్ని సాధిద్దాం, మనమెంతో మనకు వాటాను మనం తెచ్చుకుందామని చెప్పి కోరుకుంటూ నాకు పుస్తకం పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిరంజీవులు గారిని పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఉదయ్ సాగర్ గారిని కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో వేదిక మీద ఉన్న పెద్దల చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ అనేది జరుగుతుంది. ఓబీసీల పోరు బాట. సో ఇందాక చెప్పినట్టు ఓబీసీల మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానంగా సో మన హక్కులు తెలుసుకునే ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆవిష్కరణ జరుగుతుంది. సో వారి ఆవేదనని, ఆందోళనని అర్థం చేసుకొని ఈ పుస్తకాన్ని మీ అందరి కోసం రాయడం జరిగింది. అందరూ ఒక ఫోటో ఆపండి. ఫోటో ఆప్ ఐ రిక్వెస్ట్ అందరు కొంచెం బ్యాకే ఉండండి. Hello, cell phones. Hello, సో ఓబీసీల హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ హామీలు, సామాజిక చైతన్యం, సాంఘిక సమానత్వం, సో వీటన్నిటిని కలగలిపి, వీటన్నిటిని ఉద్దేశించి, వీటన్నిటితో పాటు ఓబీసీల పోరుబాట అన్న పుస్తకం ఆవిష్కరణ జరిగింది. థ్యాంక్ యూ. ఓకే అండి. సో
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే సమయాభావం వల్ల అందరూ క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము, ఎందుకంటే చాలా మంది మాట్లాడాలి కాబట్టి. సో ముందుగా పూర్ణచంద్రరావు గారు IPS రిటైర్డ్, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నిజంగానే క్లుప్తంగానే మాట్లాడతా నేను. సో వేదికను అలంకరించిన పెద్దలందరికీ శుభాభివందనాలు. అలాగే ఈ వచ్చినటువంటి బీసీ సోదరులకి మరి ఇతర బహుజన మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. అయితే ఈరోజు చాలా మంచి కార్యక్రమం. సర్వీస్ లో ఉండంగానే మరి నరహరి గారు ఇటువంటి బుక్ రాయటం అనేది చాలా ఆశ్చర్యకరం, ఆనందకరమైన విషయం. సో వారిని పూర్తిగా అభినందిస్తూ ఈ రోజున ఒక ట్రైబ్ ఆఫ్ పీపుల్ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇది చిత్రమైన ట్రైబ్. వేదిక మీద చూస్తే మనం అందరం రాజకీయ నాయకులు చాలా మందిని మరి గ్రామ స్థాయి నుంచి పనిచేసి ఉద్యమాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. అటు ఈటెల రాజేంద్ర గారు కానీ, ప్రకాష్ గారు కానీ, ఇంకా ఇతర పెద్దలు. ఇప్పుడు నరహరి గారు సర్వీస్ లో ఉండి ఆయన వంతుగా ఒక పుస్తకం రాయటం జరిగింది. మరి చిరంజీవులు గారు రిటైర్ అయ్యారు, నేను రిటైర్ అయ్యాను. మేము కూడా ఈ బీసీ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యే ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి ఇంతవరకు మనం చూసాం, ప్రవీణ్ కుమార్ గారు సర్వీస్ ఉండగానే 6-7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే రిజైన్ చేసి ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఇట్లా చాలా మంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఒక ట్రెండ్ అయితే డెవలప్ అయింది, రాజకీయాల్లోకి రావడం అనేది జరిగింది. ఇది చాలా శుభపరిణామం. వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు అనేటువంటి అనుమానం ఉండొచ్చు. స్వాతంత్రోద్యమ సమయంలో ఎట్లయితే ICSలు వదిలి మరి వివిధ రకాల రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజున అడ్వకేట్స్ వచ్చారు, మరి వివిధ రకాలైనటువంటి ప్రముఖులు వచ్చారు. కాబట్టే భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించగలిగారు. ఈ రోజున కూడా అవసరం ఉంది. మేధావులు అందరూ కూడా ఈ రోజున ఈ అసలైన సమస్య మీద దృష్టి కేంద్రీకరించాలి. మనం ఇంతవరకు ఏం చూసాం? కమ్యూనిజాన్ని చూసాం, సోషలిజాన్ని చూసాం, రకరకాలైనటువంటి రీజనలిజం చూసాం, అలాగే మతతత్వవాదాన్ని కూడా చూసాం. ఇప్పుడు అవన్నీ ఫేడ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే క్యాస్టిజంని డీల్ చేయాలి. ఈ ఇజాలన్నిటికీ మూల కారణం, మన యొక్క బాధలన్నిటికీ మూల కారణం క్యాస్టిజం. యాంటీ క్యాస్టిజం అనేదే అసలైన సిద్ధాంతం. ఈ రోజున ఈ గట్టి కొట్టండి, నాకు కూడా ఆనందంగా ఉంటుంది. సో యాంటీ కాస్టిజం అంటే కేవలం కొన్ని కులాలు మాత్రమే భారతదేశాన్ని ఏళ్తున్నాయి. గ్రామాలని ఏ కులాలైతే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఏలారో అవే కులాలు ఈ రోజున మరి రాష్ట్రాలని, దేశాన్ని ఏళ్తున్నాయి. మరి ఆ ఏలుబడి నుంచి బయటికి రావాలంటే ఈ డామినెంట్ క్యాస్ట్ యొక్క ఏదైతే పాలన ఉందో, కులతత్వ పాలన ఉందో, ఆ పాలనని మనం అంతమొందించాలంటే మరి బీసీలందరూ ఏకం కావాలా. మరి చిరంజీవులు గారు ఇందాక చెప్తా ఉన్నారు, చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. జస్టిస్ కొమరయ్య గారు నైజాం కాలంలో కాబట్టి మనకు ఆయన జడ్జిగా ఉన్నారని చెప్పి, మరి బీసీలు వివిధ రంగాల్లో మరి అధికారులు DG పోస్టులు కానీ, CS పోస్టులు కావచ్చు, సెక్రటరీ పోస్టులు కావచ్చు, లేకపోతే నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటిలన్నిట్లో కూడా బీసీలు మరి వెనకబడే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే కులతత్వ పాలనే కారణం. నేను చూస్తాను, ఒక పోస్టింగ్ అబ్జర్వ్ చేస్తే, ఒక పోస్టింగ్ లో ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఎవరిని వేయాలని చూస్తే సాధారణంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ IASకి వెళ్తుంది. IAS లో ఎట్లా ఉంటుందంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారికి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అట్లా కాకుండా అది లేకపోతే IPSకి వెళ్తుంది, లేకపోతే ఇంతవరకు అట్లా జరుగుతుంది. కానీ నేను చూసింది ఏంటంటే కులం ఎక్కడుంది, మన కులం వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని ఎలా మనం పెద్ద పోస్ట్ లో వేయాలని చూస్తే అక్కడ చూసేది IAS కాదు, IPS కాదు, IFS కూడా కావచ్చు. అంటే ఎప్పుడూ కూడా మన వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ప్రాతిపదిక అనేది ఏం లేదు. మన కులానికి చెందిన వాళ్ళు అయితే మన వాళ్ళని ఆంధ్రాలను ఎక్కించవచ్చు అనే ధోరణిలో పాలన సాగుతుంది. చాలా ఫోకస్డ్ గా, చాలా అన్యాయంగా పాలన సాగుతుంది. మరి మన వర్గాలందరూ కూడా పైకి రావాలంటే యాంటీ క్యాస్టిజం ధోరణిలో మనం వెళ్ళాలా. మనది కులతత్వవాద కాదు, కులతత్వ వ్యతిరేకవాదం. ఈ యాంటీ క్యాస్టిజం ని మొట్టమొదటిగా చేపట్టింది, దాన్ని ఒక అంశంగా తీసుకున్నది 80 సంవత్సరాల క్రితం పెరియార్. తమిళనాడులో 80 సంవత్సరాల క్రితం పెరియార్ తీసుకున్నటువంటి యాంటీ క్యాస్టిజం పాలసీ వలన ద్రావిడ కళగం పుట్టింది. ఆ ద్రావిడ కళగం నుంచి
డిఎంకే పుట్టింది, ఆ తర్వాత ఏడిఎంకే పుట్టింది. అక్కడ ఎక్కడైనా సరే పాలన వాళ్ళ మధ్య ఉంటది, డిఎంకే ఏడిఎంకే. వేరే ఏ ఇతర పార్టీలు కూడా అందులో చొచ్చుకుపోలేని పరిస్థితి. ఏ వాదాలు కూడా అక్కడ పనిచేయవు. ఎందుకంటే క్లియర్ గా అధికారాన్ని అన్ని కులాలకి పంచినటువంటి మరి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. ఆ రాష్ట్రంలో పెరియార్ చేపట్టినటువంటి బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్, సరిగ్గా 80 సంవత్సరాల క్రితం ఆయన బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ చేపట్టాడు. అదే మనం చేపట్టాలా. ఎక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ తెచ్చుకోవడంలో ఎలా అయితే అన్ని వర్గాలు ఏకమయ్యాయో అదే పద్ధతిలో మరి బీసీలు అందరూ ఏకం అవ్వాలా. మీరు ఎవరన్నా కావచ్చు, నల్ల చొక్కాలు వేసుకెళ్ళండి, నల్ల చొక్కాలు వేసుకుని నిరసన తెలియజేయండి, సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. ఇది నా మార్గం కాదు, పెరియార్ మార్గం. పెరియార్ మార్గంలో గనక హైదరాబాద్ నుంచి గనక మొదలైతే తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఈ ఉద్యమ ప్రభావంతో మరి ఈ కాస్టిక్ ఫోర్సెస్ ని అణిచివేస్తాయని చెప్పి మీకు తెలియజేస్తూ మరి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హారం వైపుకి నడిపించడానికి ఓబీసీల పోరుబాట అన్న ఒక పుస్తకాన్ని మన అందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఆలస్యం చేయకుండా పరిపండ్ల నరహరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. లేదు, నేను ముందు మాట్లాడుతున్నాను. నాకు తెలుసు మీరు మాట్లాడి వెళ్ళిపోతారని, అందుకే నేనే ముందు మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఓబీసీల పోరుబాట అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలతో, ముఖ్యంగా ఈటల రాజేందర్ అన్న, మహేష్ కుమార్ గౌడ్ అన్న, వక్లాభరణం గారు, దాసోజి శ్రవణ్ గారు, అద్దంకి దయాకర్ గారు, జాదవ్ శ్రీనివాస్ గారు, అనిల్ ఇరావత్రి గారు, చిరంజీవులు సార్ ఇప్పుడు వెళ్ళిపోయినారు, పూర్ణచంద్రరావు సార్, పి ప్రకాష్ గారు అన్నగారు, ఇక్కడ ఉన్నటువంటి కాశీనాథ్ గారు, మిగతా పెద్దలందరూ, మరి సభా ప్రాంగణంలో ముందున్న వాళ్ళందరికీ నమస్కారాలతో ఒకసారి పృథ్వీరాజ్ ఆగే ఆజం. చాలా మంది గత ఈ పుస్తకం వచ్చినప్పటి నుంచి పృథ్వీరాజ్ ఎవరు అని అడుగుతున్నారు. ఈయన పృథ్వీరాజ్, ఈయన అడ్వకేట్. నాతో పాటు 5-6 పుస్తకాలు రాసినారు. నాది ఒక రీసెర్చ్ టీం ఉంది. నేను గత 24-25 సంవత్సరాల అడ్మినిస్ట్రేటివ్ జీవితంలో ఒక 11 పుస్తకాలు రాసిన. దాంట్లో ఇది నాకు 11వ పుస్తకం. అందరినీ ఎందుకు పిలిచినారని మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. ఇందాక పూర్ణచంద్రరావు గారు కూడా అన్నారు, ఇలాంటి పుస్తకాలు రాయడం, ముఖ్యంగా సర్వీస్ లో ఉండి రాయడం అనేది కొంచెం అరుదు, కానీ రాయాలి. ఎందుకు రాయాలని అంటే, మనం సమాజాన్ని, నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, సమాజానిలో ఒక భాగమే. సమాజంలో భాగమైనప్పుడు మనం సమాజం ఏ దిశలో పోతున్నది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ని జనరల్ గా వీళ్ళు ఇంటలెక్చువల్స్ అనే రకంగా చూస్తారు. కానీ ఇంటలెక్చువల్స్ అని అనుకున్నప్పుడు మరి మాకు కూడా కొంత ఆలోచనలు మా మెదడులో పెరుగుతూ ఉంటాయి. సమాజాన్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటాము. సమాజంతో చర్చించినప్పుడు, మాట్లాడినప్పుడు సమాజాన్ని సరి అయిన దిశలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మా మీద కూడా ఉంటది. అలాంటప్పుడు ఇలాంటి రచనల ద్వారా మనము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, నేను ఈ విషయాన్ని మధ్యలో ఒక పద్మశాలీల, అఖిల భారత పద్మశాలీల పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పిలిచిండ్రు. వాళ్ళు పిలిచినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారి ముందు కూడా నేను ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. చాలా మంది ముఖ్యమంత్రులతో నేను పనిచేసినాను, ఆ అనుభవం ఉన్నది. పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాము. సో సమాజం ఏం ఆలోచిస్తున్నది, ముఖ్యంగా యువత ఏం ఆలోచిస్తున్నది అనే విషయాలు మనము ప్రభుత్వాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇక్కడ మీడియా మిత్రులు చాలా మంది వచ్చినారు. ఈ మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ సందేశాన్ని మేము చాలా స్పష్టంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రాబోయే సమయంలో, ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏదైతే ఉందో, జనగణనలో కులగణన, 1931 తర్వాత ఈ కులగణన చేయాలన్నటువంటిది సుమారు 100 సంవత్సరాల తర్వాత ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ఇది ఉట్టి నిర్ణయం కాదు, ఏదో నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదని కాదు. ఇది ఏంటనంటే యావత్ భారతదేశ యువత మెదడులో, ముఖ్యంగా బీసీల మెదడులో ఎక్కడో దగ్గర వాళ్ళ మనసులో
అరే మా గురించి పట్టించుకుంటలేరే, ఈ ప్రభుత్వాలు మా గురించి ఎందుకు ఆలోచిస్తలేరు, మేము ఆర్థికంగా సామాజికంగా ముఖ్యంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నటువంటి తరుణంలో. అండ్ చాలా ఇంపార్టెంట్, మనము ఇప్పుడు ఎస్సీ సప్లాన్ అని ఒకటి ఉంటది. ఎస్సీ సప్లాన్ అని ఉన్నప్పుడు అరే ఒక బీసీ సప్లాన్ ఎందుకు ఉండకూడదు, బీసీలు 60% ఉన్నటువంటి పాపులేషన్ లా మా గురించి కనీసం ఆ బడ్జెట్ ఎందుకు కేటాయించరు. అండ్ ఇది చాలా స్పష్టంగా మనం అన్ని ప్రభుత్వాలలో చూస్తాం. ఏంటంటే ఒకటి బీసీ కమిషన్ అని, బీసీ కమిషనరేట్ అని ఒకటి ఉంటది. వాళ్ళకి ఒక బీసీ సంబంధించినటువంటి కొన్ని 2-3 స్కీమ్లు తయారు చేస్తారు. ఏంటి, ఉద్యోగ అవకాశాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినవి. తూతు మంత్రంగా ప్రభుత్వాలు అక్కడ బడ్జెట్ కేటాయించడం తప్పితే వాస్తవంగా అసలు ఆ బడ్జెట్ ఉపయోగమే జరగదు. సో ఇవన్నీ ఎవరు చూస్తలేరా అంటే అందరు చూస్తాను, అందరు కళ్ళు పూసుకుంటారు, అందరు చూస్తున్నారు, అందరూ ఎవరు మాట్లాడేటువంటిది మనం కనిపించడం లేదు. సో ఈ విషయాలు మెల్లమెల్లగా ఏమైతానంటే అది అంటే మంచి దట్టమైనటువంటి చెట్టు లోపట పురుగులు తినుకుంటా పోతే ఏమైతుంది, ఆ చెట్టు ఒక రోజు కుప్పగూలిపోతుంది. అదే విధంగా ఈ రోజు సమాజంలో కూడా బీసీలు ఓబీసీలు ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో, లోపల రగిలిపోతున్నారో, లోపల ఆ బాధని తమలో పెట్టుకొని ముందుకు పోతున్నారో దాన్ని ఎక్కడో దగ్గర వ్యక్తపరచాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నది. అందుకే ఈ రోజు 3 పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, అదే విధంగా మన సమాజానికి సంబంధించినటువంటి ఆలోచన పరులైనటువంటి వి ప్రకాష్ లాంటి వాళ్ళు, వకలాబండం గారు, జాజుల శ్రీనివాస్ గారు, వీళ్ళందరినీ మనం పిలిచి దీని డిస్కషన్ చెయ్యాలి, మనం చర్చించాలి. మనం చర్చించకుండా ఏమైతుందిలే ఇది చర్చించాల్సిన అవసరమా, దీని గురించి ఏమైనా పట్టించుకోరా అని అంటే ప్రజలలో, ఓబీసీలలో, బీసీలలో, బీసీ యువతలో ముఖ్యంగా ఆత్మ న్యూనతా భావం అత్యధికంగా పెరిగిపోతుంది. ఆత్మ న్యూనతా భావం పెరిగినప్పుడు అసలే మనది తెలంగాణ లాంటిది ఎమోషనల్ సమాజం, మనది చాలా ఎమోషనల్ సమాజం. మనం లోపటనే ఇప్పుడు సిరిసిల్ల ఉన్నదనుకోండి, ఇప్పుడు సిరిసిల్లకు సంబంధించినటువంటి విషయం నేను ఇక్కడ ప్రస్తావిస్తా. సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మశాలి సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో అక్కడ ఆత్మహత్యలు జనరల్ గా మనం ఎప్పుడు బాగా వినుకుంటూ వచ్చేది, ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది కానీ బాగా జరిగేటి. సో అక్కడ నేను అదే సమాజానికి సంబంధించిన వాడిని ఒకటి పోయి మాట్లాడినప్పుడు అసలు ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలియదు, ఆయన లోపల ఇంత గుమిలిపోతాడా, అసలు ఆయన ఇంత బాధల్లో ఉన్నాడా అని మాకే తెలియదని వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ చెప్తారు. సో ఈ బీసీలు ఎట్లాంటి వాళ్ళంటే కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు పొద్దు నుంచి రాత్రి దానిక పని చేసుకొని తమ కుటుంబాన్ని ఏ విధంగా సాదుకోవాలనే ఆలోచనే ఉంటది తప్పితే మిగతా ఆలోచన ఉండదు. కానీ లోపల ఎలా కుమిలిపోతారనంటే అసలు మమ్మల్ని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, మనల్ని అసలు అధికారులు పట్టించుకోవట్లేదు, మనకు ఉన్నటువంటి నాయకులు పట్టించుకుంటలేరు అనేటువంటి ఈ ఆత్మ న్యూనతావాదం లోపల పెరిగి అది ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది. అలాంటి పరిస్థితులు కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి ఆ కుల సర్వేనా, లేకపోతే ఇతర ప్రదేశాల్లో ఇతర స్టేట్లలో జరుగుతున్నటువంటి కుల సర్వేలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదో కుల గణన సంబంధించినటువంటి నిర్ణయాలు, ఇవన్నీ మనం దీన్ని స్వాగతించి దీన్ని కరెక్ట్ డైరెక్షన్ లో కూడా తీసుకుపోవాలి. ఇది చాలా మందికి ఏమనిపిస్తుంది, ఇవాళ కులగణన జరుగుతుంది, రేపు కులగణన జరిగిన వెంటనే మొత్తం 50% ఉన్న రిజర్వేషన్ తీసుకుపోయి 65% చేస్తారు, 70% చేస్తారు. అసలు జనరల్ కాస్టులు ఈ దేశంలో ఉండాలా లేదా అనేటువంటి అపోహలు, అనవసరమైనటువంటి మాటలు సృష్టించడం కూడా జరుగుతూ ఉన్నది. అందుకని సమాజానికి కరెక్ట్ డైరెక్షన్ చెప్పడం కూడా అవసరం. ఎందుకంటే మీరు స్పేస్ ఇస్తారా, స్పేస్ గుంజుకోవడం జరుగుతుందా, స్పేస్ లాక్కోవడం జరుగుతుందా, ఆ స్పేస్ ని ఇంకెవరన్నా వచ్చి ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందా, ఇవన్నింటి మధ్యలో ఎక్కడో దగ్గర చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ దిశలో ఈ పుస్తక ఆలోచన రావడం, దీని గురించి ప్రయత్నాలు చేసి దీంట్లో ఉన్న సబ్జెక్ట్ ని దీంట్లో దింపడం జరిగింది. కాబట్టి మీరందరూ దీన్ని స్వాగతిస్తారని ఆలోచిస్తూ, ముఖ్యంగా ఎవరైతే మన ప్రభుత్వాలలో ఉన్నటువంటి ముఖ్యులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్ గా ఉన్నది. ఎందుకంటే నిర్ణయాలు తీసుకుంటారు, రేపు కమిషన్లు వేసి ఇతర రకాలుగా
నిర్ణయాలు తీసుకునే దగ్గర వాటిని కరెక్ట్ వ్యక్తుల దగ్గర దృష్టికి తీసుకెళ్తారనే ఉద్దేశంతో మనం అందరినీ పిలిచి దీని డిస్కషన్ చేయడం జరుగుతా ఉంది. మీరందరూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని దీన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో, ముఖ్యంగా స్టేజ్ పైనటువంటి పెద్దలందరూ చాలా మంది ఇక్కడికి వచ్చినారు. మీ అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై ఫూలే. థ్యాంక్ యూ నరహరి గారు. సభకు నమస్కారం. ఓబీసీల పోరుబాట అనేటువంటి అత్యవసరమైన అద్భుతమైనటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వేదికపైకి విచ్చేసినటువంటి బహుజన అతిరథ మహారథ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి బహుజన బంధువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. టైం లేదు కాబట్టి నేను ఎవరి పేర్లు కూడా తీసుకోలేదు, క్షమించాలా అని చెప్పని కోరుతా ఉన్నాను. నరహరి గారికి ముందుగా, అదేవిధంగా పృథ్వీరాజ్ సింగ్ గారికి హృదయపూర్వకంగా నేను శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దిస్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ బుక్ అండ్ ఆల్సో ఎన్ ఎమర్జెన్సీ బుక్. ఒక పక్కన దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా బహుజన వాదం బలపడుతూ బహుజనుల ఉద్యమం ముందుకొస్తున్నటువంటి ఒక తరుణంలో సిద్ధాంతపరమైనటువంటి ఒక దార్శనికత ఇవ్వడం కోసం కావచ్చు, లేకపోతే సమాజంలో బీసీల పట్ల ఉన్నటువంటి ఒక అసమానతలను ఎత్తి చూపేందుకోసం కావచ్చు రాసినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం. చూడటానికి చిన్నగా ఉంది, బుల్లెట్ లెక్క, కానీ తప్పనిసరిగా ఇది ఒక విస్ఫోటనం తప్పనిసరిగా సమాజంలో కలగజేస్తుందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. అద్భుతంగా రాసినారు. లాస్ట్ లో వారు ఇచ్చినటువంటి ఒక ఫైండింగ్స్ ఏదైతే ఉన్నాయో, వే ఫార్వర్డ్ అని ఏదైతే చెప్పినారో, కాస్ట్ సెన్సెస్ అండ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ నీడెడ్ ఏదైతే చెప్పినారో అవి తప్పనిసరిగా బహుజనుల ఉద్యమానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పని భావిస్తూ వారికి నేను హృదయపూర్వకంగా, వారిద్దరికీ కూడా రచయితలకు చప్పట్లతో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇది ఆషామాషి ఎఫర్ట్ కాదు. చాలా మంది పెద్దలు రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమో అనుకోకరి, ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్ ఎ డిగ్. సర్వీస్ లో ఉన్నప్పుడు బహుజనుల గురించి కావచ్చు, దళితవాదం గురించి మాట్లాడంటే చాలా మందికి భయం అవుతుంది. ఏమంటారో, పైన వాళ్ళు ఏమంటారో, లేకపోతే ఆఫీసర్లు ఏమంటారో, లేదా రాజకీయ బాసులు ఏమంటారో అని చెప్పని ఎవరు మాట్లాడరు. కానీ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి నరహరి గారు, బాగా దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. నాకు ఈ పుస్తకంతో పరిచయం కాదు, అంతకుముందు కూడా వారి పోస్టింగ్లు, వారి రాతలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి గింత బోల్డ్ గా రాస్తాడు అని చెప్పని నేనే ఒకసారి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మరీ మాట్లాడినా కొన్ని ఏళ్ల కింద. Then I sought information and inspiration from him. I really thank you, sir. మీరు మాకు మార్గదర్శనం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అయితే 2-3 విషయాలు నేను మీ ముందుకు పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఈ పుస్తకంలోనే పొందుపరిచినట్టు ఒక విధంగా అసలు బీసీలు ఎందుకు వెనకబడుతూనే ఉన్నారు, ఏ కారణం చేత బహుజనులు ఇవాళకి సమాజంలో ఒక అంటరానితనాన్ని, పొలిటికల్ అంటచబుల్స్ కావచ్చు, ఎకనామికల్లీ సప్రెస్డ్ కావచ్చు, సోషల్లీ డిప్రైవ్డ్ కావచ్చు, ఏ కారణం చేత బీసీలు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు అంటే ఎక్కడో ఒక దగ్గర మనకు రాజ్యాంగంలోనే సరి అయినటువంటి ఒక వాటా లభించలేదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంటుంది. కాబట్టి ఇవాళ మన పోరంతా కూడా రాజ్యాంగ సవరణ దిశగా, అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించాలంటే అవసరమైనటువంటి ఒక చట్టసభల్లో ప్రాతినిధ్యం దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. అనేక సందర్భాల్లో మన పెద్దలు, ఉద్యమకారులు చాలా మంది వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు, we were all confined for స్మాల్ గోల్స్ అండ్ స్మాల్ అంబిషన్స్. ఈ మధ్య కాలంలో కులగణన పేరు మీద కావచ్చు, చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని చెప్పని ఢిల్లీలో ఇక్కడ అక్కడ జరిగినప్పటికీ కూడా తరతరాలుగా, దాదాపు స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు అయిన తర్వాత కులగణన చేయించుకోవడానికి కూడా మనం సిద్ధంగా లేము, చేయడానికి సిద్ధంగా లేనట్టు ఒక పాలక వర్గాలు ఉన్నట్టు తరుణంలో మన ఉద్యమాలన్నీ కూడా స్కాలర్షిప్ల కోసమో, లేకపోతే కాలేజీల అడ్మిషన్ల కోసమో, ఇంకా చిన్న చిన్న వాటి పట్ల పోయింది తప్ప మూలం, అంబేద్కర్ గారు అంటారు, ది మాస్టర్ కీ ఆఫ్ ద డెవలప్మెంట్ ఇస్ పొలిటికల్ పవర్ అని చెప్పని. దాని దిశగా కనుక 70 ఏళ్ల కిందనే కనుక మనం కనుక మూవ్మెంట్ మొదలు పెట్టుంటే ఇవాళ దాదాపు మనమెంతో మనకంతా అన్నట్టుగా అటు పార్లమెంట్ లో కానీ, శాసనసభలో కానీ, బడ్జెట్ లో కానీ అన్నిట్లో కూడా మనకు సమానమైన వాటా లభించి ఉండేది. కాబట్టి ద పర్స్పెక్టివ్ విత్ విచ్ వీ హ్యావ్ టు రన్ ద షో ఆర్ ద మూవ్మెంట్ అనేటువంటిది తప్పనిసరిగా మనం రీథింక్ చేసుకోవాలా, రీఓరియంట్ చేసుకోవాలని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. బీసీలం, ఓట్లేసే యంత్రాలం, పొలిటికల్ అన్టచబుల్స్, ఇవాళ ఉద్యోగాలలో
అన్యాయం ఈ పుస్తకంలో చెప్పినారు. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రతి దగ్గర కూడా మనకు దాదాపు 10-12% కంటే ఎక్కువ దాటకుండా ఇవాళ బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పని ఏళ్ల తరబడి పట్టేస్తారు. మన పాలక వర్గాలకు మనకు సంబంధించిన వర్గాలు పార్లమెంట్ లో, అసెంబ్లీలో అడిగితే అరణ్య రోజుల లెక్క పక్కన పెట్టేస్తున్న ఒక పరిస్థితి. ఉద్యోగాల్లో అన్యాయం, బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం, బ్యాంకులలో పోతే 90% ఆఫ్ ద బ్యాంకింగ్ లెండింగ్ హ్యాపెన్స్ ఓన్లీ టు ద అప్పర్ క్లాసెస్ ఆర్ ద ఫార్వర్డ్ క్లాసెస్, బట్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ కు, మిగతా మన వర్గాలకు బ్యాంకుల్లో కూడా అన్యాయం, పరిశ్రమల్లో అన్యాయం, ఆఖరికి న్యాయ వ్యవస్థలో కూడా అన్యాయం. ఎక్కడైతే న్యాయం జరగాలో ఆ వ్యవస్థలో కూడా బీసీలను ఇవాళ అణగదొక్కబడుతున్నటువంటి ఒక అన్యాయం ఇవాళ స్పష్టంగా చూస్తా ఉన్నాం. చాలా సార్లు ఈ చర్చ పెట్టినప్పుడు సోకాల్ ఎలీట్స్ అంటుంటారు, ఏందో ఊరికే కులం గురించి మాట్లాడతారు, బీసీలను మాట్లాడతారు. నువ్వు కులం పేరు మీద వివక్ష చేయకపోతే నేను కులపరమైనటువంటి ఒక వాటా కావాలని, రిజర్వేషన్ కావాలని అడుగా. నువ్వు ఎప్పుడైతే కులం పేరు మీద నన్ను వివక్ష గురి చేస్తావో, ఎప్పుడైతే నన్ను కులం పేరు మీద ఒక పొలిటికల్ అన్టచబుల్ గా, ఎకనామిక్లీ డిప్రైవ్ చేస్తావో, సోషల్లీ సపరేట్ చేస్తావో, తప్పనిసరిగా నేను కులపరమైనటువంటి అస్తిత్వం కోసం, ఆధిపత్యం కోసం, నా వాటా కోసం అని చెప్పని నేను పోరాటం చేస్తాము. కాబట్టి ఇది కూడా సమాజంలో చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఒక విషయం నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చాలా సార్లు మనం వెరెవర్ వి టాక్ అబౌట్ రిజర్వేషన్స్ అనగానే అదేదో మెరిట్ ఎవరిదో సొత్తు అయినట్టుగా ఇవాళ చాలా మంది రిజర్వేషన్స్ గురించి ఎందుకు మాట్లాడతారు, పాలిటిక్స్ లో కానీ, బ్యాంకుల్లో కానీ, లేదా ఉద్యోగాల్లో కానీ ఎందుకు మాట్లాడతారు అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ భారతదేశం ఇవాళకి కూడా 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశం వెనుకబాటుతనానికి ఉండడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఈ దేశంలో బీసీలను వెనక్కి నెట్టడం వల్లనే. The growth of BCs, the empowerment of BCs would directly impact the national empowerment. ఇవాళ ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మనం అభివృద్ధి చెందాలి. ఒకనొక కాలంలో ఉత్పత్తి కులాలు, మనమే సమాజానికి దిశ నాగరికత ఇచ్చిన కులాలు ఇవాళ మనం వెనక్కి నెట్టివేయడం వల్ల ఇవాళ దేశం కూడా వెనక్కిబడ్డది. మనం కూడా అమెరికా లెక్కైతే, మనం కూడా ఫ్రాన్స్ లెక్కైతే, మనం కూడా లండన్ లెక్కైతాం. ఎప్పుడైతే మన వర్గాల వాళ్లకు సముచితమైనటువంటి ఒక న్యాయం, మన వర్గాల వారికి బడ్జెట్ లో కావచ్చు, లేకపోతే అన్ని రంగాల్లో కావచ్చు సముచితమైనటువంటి ఒక వాటా లభించినప్పుడు తప్పనిసరిగా దేశం దిశలో పోతుంది. కాబట్టి టుడే when we are sitting here and then demanding for the empowerment of BCs, we are not asking for the empowerment of other classes. We are asking as a nation that if the nation wants to grow, we also must grow అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతాను. ఆఫ్టర్ ఆల్ దే ఆల్సో నేను మన ఈ మధ్య కాలంలో ఏదో సెమినార్కి పోయినా, అదేదో ఎలీట్ స్టూడెంట్ సెమినార్, వాళ్ళు ఏదో మాటల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ వై వుడ్ వి నీడ్ టు హావ్ రిజర్వేషన్స్ ఇన్ ద సిస్టమ్ అంటే నేను ఒక మాట అడిగింది ఆడపిల్ల, చూడమ్మా భారత స్వాతంత్రం వచ్చినాడు ఆడవాళ్ళకి రిజర్వేషన్ లేవు, ఇవాళ 50% రిజర్వేషన్లు అన్ని కాలేజీలో ఉన్నాయి, అన్ని ఉద్యోగాల్లో ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ దేర్ వుడ్ హావ్ బీన్ నో రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్, ఆడవాళ్ళు కూడా ఎంతకు పోయి ఉండేవాళ్ళు కదా. అదే విధంగా ఇవాళకి కూడా 70%, 60-70% ఉన్నటువంటి ఒక బహుజనులకు ఇవాళకి రిజర్వేషన్లు ఇవ్వకపోవడంతో, సముచితమైన వాటా లభించకపోవడంతో ఇవాళ మనం దేశం వెనుకబడతా ఉంది. కాబట్టి దయచేసి నేషనల్ పర్స్పెక్టివ్ ఇవ్వండి, ఒక కులపరమైన ఒక పర్స్పెక్టివ్ లో చూడొద్దు అనే ఒక మెసేజ్ ను తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేసినాను. నేను చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా, కులగణనకు సంబంధించి 77 ఏళ్ళు గొర్రెలను, బర్లను, చేపలను అనేక లెక్క పెట్టినారు. సంతోషం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్ డ్యూ టు వేరియస్ ప్రెషర్స్ దే హావ్ యాక్సెప్టెడ్ అండ్ దెన్ దే వాంట్స్ వాంట్ టు డు ద కాస్ట్ సెన్సస్. బట్ అది కూడా 27 అంటున్నారు, ఇప్పుడే చేస్తే సంతోషం అని చెప్పి నేను భావిస్తాను. రాష్ట్రంలో 2018 అనుకుంటానండి, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ 1 or 2 minutes తీసుకొని నేను పెడతాను. 18లో పంచాయతీరాజ్ ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తున్నట్టుగానే 18లో పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తుంటే we have filed a case. I am one of the petitioners. కులగణన జరిపించాలా, సమగ్రమైనటువంటి ఒక సామాజిక ఆర్థిక అధ్యయనం జరగాల, సముచితమైనటువంటి ఒక వాటా ఇవ్వాలా అంటే ఈ ఎంపిరికల్ డేటా బేస్ ఉండాలని చెప్పని కేసు వేస్తే జస్టిస్ రామచంద్రరావు గారు హైకోర్టులో హీ గేవ్ అన్ ఆర్డర్ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్. అప్పుడున్న ప్రభుత్వం ఆర్డర్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా డిజాల్వ్ అయిపోయింది, కొత్తగా ఎలక్షన్స్ వెళ్ళిపోయినారు. వాట్ ఎవర్ ద రీజన్స్ అది జరగలేదు. తర్వాత మళ్ళా జరిగిన కంపల్షన్ జరగలేదు. మళ్ళీ 20 మళ్ళీ కేసు వేసినాం, సీనన్న కూడా వేసిండు, మేము సీనన్న కలిసి మళ్ళీ కేసు వేసినాం. ఆయన ఒక పిటిషనర్, నేను ఒక పిటిషనర్. మేము వేసిన తర్వాత ఆర్ కృష్ణన్ వేసిండు. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే కులగణన జరగాల అని చెప్పని కోర్టుల చుట్టూ తిరిగితే తప్ప న్యాయం జరగనటువంటి ఒక దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం మనము. కాబట్టి మనము ఎలుగెత్తి అరిచినప్పుడే, రోడ్ల మీదకి వచ్చి రణం చేసినప్పుడే మనకు సముచితమైనటువంటి ఒక న్యాయం జరుగుతున్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. నరహరి గారు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక మంది మేధావులు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనం అందరం కూడా పల్లెకు, మండలానికి, నియోజకవర్గాల స్థాయిగా అన్నింటిలో కనుక ఈ రకమైన సమావేశాలు పెట్టినట్టయితే మన వర్గాలు చైతన్యం పెట్టి. ఇంకొక పాయింట్ ఇంతకుముందు పెద్దలు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, we have become voting machines.
వాడికి తెలుసు, పాలక వర్గానికి, ఆధిపత్య వర్గాలకు తెలుసు. ఎన్నన్నా మాట్లాడతారు రాబోయే ఎన్నికలు వస్తప్పటికి నేను 2,000 ఇస్తా, 3,000 ఇస్తా, 5,000 ఇస్తా, బీర్ ఇస్తా, బిర్యానీ ఇస్తా, అయిపోతుంది అని చెప్పినట్టు ఒక భావంతో ఉన్నారు. ఈ రకమైన చైతన్యం కూడా ఇవ్వాలి. మన ఓటే మనకు శ్రీరామ రక్ష, మన ఓటే మన యొక్క వర్గాలకు న్యాయం చేస్తున్నట్టు ఒక దిశలో కూడా మనం తప్పనిసరిగా ముందుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ చివరిగా ఒక విజ్ఞప్తి. ఇద్దరు ఇవాళ మన తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటా ఉన్నారు. 42% అన్నారు. అది ఎందుకు వచ్చిందో 42% నాకు తెలియదు. బట్ మనం 56% అన్నాం, 42% అన్నారు. అదన్నా పూర్తి స్థాయిలో అమలు చేయాలా? The consequence of the caste census must lead to implementation of the reservations of the local body. అది కనుక జరగకపోయినట్టయితే మరొక్కసారి బీసీ వర్గాలు దగా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వేదిక మీద పెద్దలు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక పాలసీ మేకర్స్ కావచ్చు, దయచేసి నేను చేతులెత్తి నమస్కారం చేసి వేదిక తరపు నుండి కోరుతా ఉన్నాను, ప్లీజ్ మనం కూడా మాకరీ అయిపోతుంది. వీళ్ళు కులగణన చేయించుకుంటారు రాబోయే, తర్వాత కాన్సిక్వెన్స్ గురించి ఏం అడగరు అని చెప్పని అనుకుంటారు. మనకు న్యాయం జరగాలంటే, కులగణనకు శాంటిటీ రావాలంటే ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 42% ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ చివరిగా అద్భుతమైన పుస్తకం రాసిన మీకు శిరస్సు వంచి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్నట్టు పెద్దలందరికీ, సోదర సోదరమ్మలకి, పాత్రికేయులకి. నరహరి గారిని నేను మధ్యప్రదేశ్లో మా మీటింగ్ అని మొదటిసారి కలవడం జరిగింది. వారితో గంటన్నర సేపు మాట్లాడడం జరిగింది. ఐ రియలీ అప్రిషియేట్, కంగ్రాచులేట్ యూ. మిత్రుడు శ్రవణ్ గారు చెప్పినట్టుగా పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి సాహసం చేయడం చాలా అరుదు. ఆ అరుదైన వ్యక్తుల్లో మీరు చేరిపోయినారు. మీకు ధన్యవాదములు. బీసీల విషయానికి వచ్చినప్పుడు చాలా లోతుగా అధ్యయనాలు జరిగినటువంటి సందర్భం. 1953లో కాకా కలేకర్ కమిషన్ మొదలుకొని 79లో మండలి కమిషన్, తర్వాత రోహిణి కమిషన్ చాలా అధ్యయనాలు చేశాయి. చాలా వాస్తవాలకు బయటకు తీసుకొచ్చినాయి. కొంతమేరకు విజయం కూడా సాధించగలిగినాం ఈ కమిషన్ల వల్ల. రోజులు మారాయి. గతంలో మిత్రులు చెప్పినట్టుగా మనందరినీ కూడా ఓటు సాధనాలుగా మనతో ఓటు వేయించుకొని ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకొని వాళ్ళు రాజ్యాలు కట్టినట్టు సందర్భాలు. ఇప్పుడు బీసీలు ఎన్లైటన్ అవుతా ఉన్నారు, చదువుకుంటా ఉన్నారు, తెలివి వచ్చింది. మా వాటా ఏది, మాకు మా వాటా కావాలని అడిగే స్థాయికి చేరినారు. దానికి మనందరం కూడా సంతోషించాల్సి అవసరం ఉన్నారు. ఈ 2-3 సంవత్సరాల్లో చాలా కీలక మార్పులు జరిగినాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇలా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈ బీసీ నినాదాన్ని భుజాన్ని వేసుకొని చేతబూని వాడల తిరుగుతూ గత 5-6 సంవత్సరాలుగా ఎనలేని ప్రచారం తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. ఆయన భారత్ జోడో యాత్ర సందర్భంగా భౌగోళికంగానే వారి పాదయాత్ర చేయడమే కాకుండా ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినారు. చాలా చోట్ల వారికి వచ్చిన వినతులు, విజ్ఞాపనాలు, వారు చదివినటువంటి, వారు అర్థం చేసుకున్నటువంటి సమాజం, ఇవన్నిట్లోంచి పుట్టిందే కుల సర్వే. వారు ఆనాడు ఒక నినాదం ఇచ్చినారు, జిస్కి జతిని ఆబాది ఉనికి ఉత్ని భాగ్యదారి. దాంట్లో పుట్టిన నినాదమే ఇవాళకు ఉద్యమంలో మారి కాస్ట్ సెన్సస్ రూపంలో తెలంగాణలో చేయడమే కాకుండా మొన్నటి వరకు కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా కాస్ట్ సెన్సస్ కు పూనుకోవడం అనేది ఇది రాహుల్ గాంధీ గారి విధంగా చెప్పక తప్పదు. కారణం, మొన్న ఒక స్పోక్స్ పర్సన్ మీటింగ్ లో రాహుల్ గాంధీ గారు ఒక మహారాష్ట్ర స్పోక్స్ పర్సన్ అడిగినారు, సార్ ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున నినాదం తీసుకున్నారు కదా, గతంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని పట్టించుకోలేదు కదా అని. వాస్తవం ఒప్పుకున్నారు ఆయన. ఎస్, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంతైతే ఎస్సీ ఎస్టీలకి లాభం చేకూర్చిందో అంత బీసీలకి చేయలేకపోయినమాట. నేను వారి సమక్షంలో స్పీచ్లో చెప్పాను, మీలో ఒక గొప్ప క్వాలిటీ ఉంది, మీరు గతంలో జరిగిన తప్పిదాన్ని ఒప్పుకుంటా ఉన్నారు, ఇది నాయకుడికి కాసిన లక్షణం, ఒప్పుకోవడం కాకుండా దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో మీరు ముందు బాగానే ఉన్నారు కాబట్టి ఈ ఉద్యోగం ముందుకు పోతుందని మాట చెప్పడం జరిగింది. నేను వారి సమక్షంలో ఈ కాస్ట్ సెన్సస్ మీద, కాస్ట్ సర్వే మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంట్ ఇచ్చాను. యావత్ దేశంలో దాదాపు 450 అధికార ప్రతినిధులు రాహుల్ గాంధీ గారు
ఖర్గే గారు ఆన్లైన్లో ఉంటే ప్రజెంటేషన్ ఇచ్చినాను. ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. మిత్రులారా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష ఆశనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది. మేము ఎన్నికలకు ముందు ఈ కాస్ట్ సర్వే చేయాల్సి వస్తుంది, మనం ఇంత ఉంటామని తెలియదు. కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట నేనే ఆ డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను. కామారెడ్డిలో 42% మేము అధికారంలోకి వస్తే ఇచ్చి తీరుతామన్నమాట. మాట నిలబెట్టుకునే భాగంలో భాగంగానే 42% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చి మీరు ఓన్లీ లోకల్ బాడీస్లో పెడితే సరిపోదన్నా, విద్యా ఉపాధిలో పెట్టాలన్నప్పుడు కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఒప్పించి మెప్పించి రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నేను కలిసి 2 బిల్లు రూపంలో అసెంబ్లీ చట్టం తీసుకొచ్చాం. ఒకటి చట్టసభలో రిజర్వేషన్, ఒకటి విద్యా ఉపాధిలో కూడా. 2 బిల్లు కూడా అన్ని పార్టీలు సహకారం, టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, అన్ని పార్టీల సహకారం 2 బిల్లు కూడా సహకారం చేసుకున్నాం. అదే కాకుండా కుల సర్వే కూడా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో జరిపిన ఘనత అగ్రవర్ణంలో చెందినట్టు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఒక రెడ్డి అయ్యుండి కూడా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని తూచా తప్పకుండా నెరవేర్చడమే కాకుండా కుల సర్వేని సంపూర్ణంగా శాస్త్రీయబద్ధంగా, రసుకులు ఉన్నాయని కొంత చెప్పినప్పుడు కూడా ఇంత శాస్త్రీయబద్ధంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలే. బీహార్లో ఓబీసీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు కుల సర్వే చేసినారు. బట్ కారణాలు ఏమైనా ఉండొచ్చుకొని అసెంబ్లీలో టేబుల్ చేయలేకపోయినారు. కర్ణాటకలో ఓబీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కుల సర్వే చేసినారు. రకరకాల కారణంలో టేబుల్ చేయలేకపోయినారు. మళ్ళీ ఇప్పుడు చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో అక్కడ 2 ఓబీసీ ముఖ్యమంత్రులు, ఇక్కడ అగ్రవర్ణ చెందిన ముఖ్యమంత్రి ఉండి కుల సర్వే చేయడమే కాకుండా టేబుల్ చేశాం. అఫీషియల్ గా టేబుల్ చేసి కుల సర్వే చేసి ఎస్టాబ్లిష్ చేశాం. ఇంత పర్సెంట్ బీసీస్ ఉన్నారు, ఇంత పర్సెంట్ ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మొట్టమొదటి ఓబీసీలకు చేసినటువంటి ఒక కార్యక్రమం. కుల సర్వే చేసాం, కేంద్రానికి పంపించాం. 42% రిజర్వేషన్ కూడా కేంద్రానికి పంపించాం. కేంద్రంలో వెల్ఫేర్ మంత్రి నేను, పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు ఒక బృందం కలిసినాం. 9th షెడ్యూల్లో చేర్చే విధంగా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఇలా ఓబీసీ ప్రధానమంత్రి గారు ఉన్నారు, మీరు 9th షెడ్యూల్లో చేర్చే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు వారు ఒక మాట చెప్తున్నారు, గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం రండి, నేను దీన్ని ఫాలో అప్ చేస్తాను. ఆయన కూడా 7 సార్లు ఎంపీగా చేసినటువంటి ఈ కులాల పట్ల అవగాహన వ్యక్తి మంత్రిగా ఉన్నారు. తప్పకుండా దీన్ని చేస్తామనే మాట చెప్పడం జరిగింది. నేను ఇవాళ మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తమ కర్తవ్యం భాగంగా 42% రిజర్వేషన్ బిల్లు చట్టం తీసుకొచ్చాం. కుల సర్వే చేసి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. కానీ సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్న దృష్ట్యా ఇది 9th షెడ్యూల్లో, తమిళనాడు తరాలో 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప మనం 50% రిజర్వేషన్ అధిగమించలేమనేది ఒక లీగల్ హర్డిల్ ఉంది. దాన్ని అధిగమించేందుకు ఇవాళ మనమందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇందాక మిత్రుడు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు గారు చెప్పారు ఒక మాట. నేను కూడా చాలా సందర్భాల్లో బీసీ మీటింగ్లు చెప్తా ఉంటాను. ఎవరు ఏ కులంలో పెడితే ఆ కులాన్ని అభిమానించడం తప్పలేదు. నేను గౌరవ కులంలో పెట్టినని గర్విస్తా ఉన్నాను. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే కొద్ది సంవత్సరాల పాటు మన కులాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది. కులాలు కాదు, మేమంతా బీసీలము, మా సంఖ్య ఎంత ఉంది అంటేనే మనం ముందుకు పోతాం. ఇప్పుడు ఏమైపోతుంది రాష్ట్రంలో, మా అన్న ఈటలందరూ మేము ముదిరాజులు అని చెప్తాడు, ఇంత సంఖ్య ఉందని చెప్తారు. నేను గౌళ్ళు ఇంత సంఖ్య ఉందని చెప్తా ఉన్నా, కాపులు ఇంత సంఖ్య, పద్మశ్రీ. ఈ సంఖ్య పోట్లాటలో ఎక్కడికక్కడ చితికిల పడిపోతా ఉన్నాం. ఇది వాస్తవం. కులాల పేరిట ముందుకు పోతే కులాలుగానే మిగిలిపోతాము. అగ్రవర్ణాలు ఏమంటా ఉన్నారు, ఈ కులాలు ఎప్పుడు ఏకం కావు, ఒకరికొకరు సొగసది, ఒకరికొకరు గిట్టది, వీళ్ళు ఏకం కాదు కదా, మాకేం బాధ లేదు, మాకేం నొప్పి లేదు అన్న దాంట్లో ఉన్నారు. మనం ఏకం అయితే తప్ప మన హక్కులు మనకు రావు. ఇది వాస్తవం. ఏకంగా ఉన్నప్పుడు ఎంతున్నాం మన రాష్ట్రంలో. ఇదే రాష్ట్రం చూసుకుంటే ముస్లింలు పక్కన పెడితే దాదాపు 46-47% ఉంటాం. అవునా శ్రీనివాస్ గౌడ్ గారు? 47% ఉంటాం. డివైడ్ అయితే ఎంత ఉంటాము? 2, 3, 5, 6% పడిపోతాం. ఇది కాదు కాదు. కులాభిమానం ఉండాల్సిందే. కులాలనేది దేశం లేదు. ఈ దేశం అంతా కూడా కులాలతోనే నిర్మితమైనటువంటి దేశం ఇది. ప్రతి రాష్ట్రంలో కులాలు ఉన్నాయి. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే కులాన్ని ఒక పక్కన ఉంచుతూ, కులాభిమానం ఉంచుకోండి, కులాన్ని ఒక పంచం, మేమంతా ఓబీసీలము,
మేము ఇంత సంఖ్య ఉన్నాము, మా వాటా మాకు రావాల్సిందే అని అడిగితే తప్ప మనకు వచ్చే పరిస్థితి లేదు. పార్టీలు కూడా పక్కన పెడదాం. రాజేంద్రన్న వీళ్ళకి చెప్తా ఉన్నాను, నేను పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా కులాలు, మతాలు, ప్రాంతాల భిన్నం ఏకమై పోరాడినామో, ఇవాళ పార్టీలు ఎవరి పార్టీ వారికి ఉంటుంది, ఎవరి సిద్ధాంతం వారికి ఉంటుంది. అవసరమర్చుకున్నప్పుడు విమర్శించుకుంటాం, సమర్థించుకుంటాం. కానీ బీసీల విషయానికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతం మనం ఏకం కాకుంటే మన వాటా మనకు రాదు. ఇవాళ ఏకం కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా మా పార్టీలో చాలా సందర్భాల్లో ఓబీసీల విషయానికి వచ్చినప్పుడు గట్టిగా పోరాడుతూ ఉన్నాం. ఎందుకు పోరాడుతూ ఉన్నాం? నాకు దమ్ము, ధైర్యం రాహుల్ గాంధీ బాటంగా ఈ కాజ్కి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఒకనొక సందర్భం, విమర్శ కాదు కానీ కేంద్ర మంత్రులు కులం లేదు, సర్వే లేదు అన్నటువంటి సందర్భం. కానీ వాళ్ళ మోడీ గారు ప్రధానమంత్రిగా కుల సర్వేకి ఆదేశించారంటే ఇదొక కొత్త అధ్యాయం మొదలైంది. దానికి కారణం దిక్సూచి లోన్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో కుల సర్వే చేసినాము, దాని చట్టబద్ధత కావాలని అడుగుతున్నాం. ఈ ధర్మంలో కేంద్ర ప్రభుత్వం కూడా కుల సర్వేకి ఆదేశించడం అనేది మనం విజయం సాధించినట్టే. అది ఎన్ని రోజుల్లో అవుతుందో, ఎంత తొందరగా అవుతుందో అది వేచి చూడాలి, కానీ కావాలి. కుల సర్వే వస్తే ఓబీసీలను ఎంత ఉన్న ఈ దేశంలో అనే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ వస్తే మనకు ఒక హక్కు ఏర్పడుతుంది. ఆ హక్కుతో మనం పోరాడవచ్చు అన్నట్లు మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మీరు చూసారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుల సర్వే రిజర్వేషన్ కాకుండా పార్టీ పరంగా మేము పోరాడుతూ ఉన్నాం. ప్రభుత్వంలో మంత్రి శాఖల్లో ఇటీవల జరిగిన కేంద్ర రాష్ట్ర కేబినెట్ విస్తరణలో కానీ, నేను మన డిక్లేర్ చేసిన మా పిసిసి కమిటీ కానీ గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 68% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అవకాశం కల్పించినాం. ఎప్పుడు రాలే. 50% మించలే. ఈసారి అందరిని మెప్పించి మా కార్యవర్గంలో 68%, దాంట్లో దాదాపు 30% బీసీలకు అవకాశం కలగజేసినాం. ఇదొక మెట్టు, రాజకీయంగా ఎదగడానికి ఇదొక అవకాశం. ఆ అవకాశం కలగజేసాం. ఎప్పుడు గట్టిగా పోరాటం కారణం ఏంటంటే మా కేంద్రంలో ఉన్నటువంటి మా అధ్యక్షుడు ఖర్గే గారు, సీనియర్ మోస్ట్ ఈ దేశంలో రాజకీయ చతుర్థ నాయకుడు, దళిత వర్గం చెందిన వ్యక్తి అధ్యక్షులుగా ఉన్నారు. వారు దీని పట్ల పరిపూర్ణ అవగాహన కాకుండా పట్టుతో ఉన్నారు, ఒక కమిట్మెంట్తో ఉన్నారు. దాంతోపాటు రాహుల్ గాంధీ, వాస్తవంగా రాహుల్ గాంధీకి కులము లేదు, మతం లేదు, ప్రాంతాలు అన్ని కులాలకు చెందిన వ్యక్తి. వారు ఇలా బీసీ నినాదం అయితే చేతబోని ముందుకు పోతా ఉన్నారో అదే మాకు ధైర్యం, అదే మాకు అస్త్రం. ఆ బాణంతోనే ఇలా ఈ రాష్ట్రంలో చేయగలిగినాం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆశని, ఆకాంక్షని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినారు కాబట్టే ఆ మొండితనంతో ముందుకు పోయినాం. కాబట్టే బీహార్లో, కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి నుండి కూడా చేయలేనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో మేము చేయగలిగినాం. మిత్రులారా, సమయం ఆసన్నమైంది. మనం ఏకం కావాలి. రాజకీయంగా ఈ పదవులు కాదు, ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమైన పదవి బీసీలకు రావాలి. వచ్చే రోజులు ముందున్నాయి, వస్తాయి కూడా. సమయం దగ్గరైంది. మనం ఐక్యంగా ఉండాలి. ఉన్ననాడు రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది. ఏళ్ళు గడిచింది, దాదాపు 80-90 సంవత్సరాలుగా మనం అడుగుతా ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో చాలా చోట్ల బీసీలు ముఖ్యమంత్రులు కాగలిగినారు. కర్ణాటకలో అయినారు, కేరళలో అయితే బీసీలు అవుతా ఉన్నారు, తమిళలో అయితే బీసీలు అవుతా ఉన్నారు, కర్ణాటకలో బీసీలు అయినారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో రాలే. అవకాశం భవిష్యత్తులో వస్తుంది. వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నేను ఇవాళ రేపో మాపో అని చెప్పాను, కానీ భవిష్యత్తులో అవకాశం వస్తుంది అనే మాట కూడా నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎప్పుడు వస్తుంది అవకాశం? మనం ఏకం కావాలి. భవిష్యత్తులో ఈ వర్గాల నుంచి ఎవరు ముఖ్యమంత్రి అన్నది ఇప్పుడు ప్రస్తుతం కాదు, కానీ ఈ వర్గాల నుంచి ఉన్నత స్థానానికి ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆకాంక్ష, ఆ కోరిక మన వర్గాల్లో బలంగా ఉంది కాబట్టి వస్తుంది అనేటువంటి గట్టిగా నమ్మక వ్యక్తుల్లో నేను మొదటిగా ఉంటానన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో స్థానిక సంస్థలన్నిటి గురించి మాట్లాడినారు మిత్రులు. 42% రిజర్వేషన్ పెట్టున్నాం, కేంద్రానికి పంపున్నాం. మా అన్న ఈటల రాజేంద్ర విజ్ఞప్తి చేస్తాను. పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, కేంద్రంలో అధికారులు ఉంది.
మీరు లీడ్ చేయండి, డెలిగేషన్ లీడ్ చేయండి. మీతో పాటు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. 9th షెడ్యూల్లో దాన్ని చేర్చే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఒక మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు. బీసీ కమిట్మెంట్ ఉన్నట్టు వ్యక్తిగా చూస్తా ఉన్నాను. మీరు లీడ్ చేయండి, అందరం కలిసిపోదాం. మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాను నేను. కేంద్రం ఎవరి దగ్గర తీసుకెళ్దాం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోండి. 9th షెడ్యూల్లో చేర్చే విధంగా మనం ఒత్తిడి తీసుకురాగలిగి అది సక్సెస్ అవుతే మాత్రం అఫీషియల్ గా మనం ఈ రాష్ట్రంలో ఆ వాటా పొందేటట్టు అవకాశం మెండుగా ఉంది అన్నట్టు మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నాకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ కూడా బీసీ అంశం వచ్చినప్పుడు బాటంగా మేము వాటాను అడుగుతా ఉన్నాం. అది రాహుల్ గాంధీ వద్ద కావచ్చు, ఖర్గే గారి వద్ద కావచ్చు, రేవంత్ రెడ్డి గారి దగ్గర కావచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా నా దగ్గర మిత్రులుగా చెప్తా ఉన్నాను. ఆయన పిసిసి ఆయన మొదట్లో ఒక మాట చెప్పినాను నాకు. మేమంతా అప్పుడు ఆయన్ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చినారు పిసిసి అధ్యక్షుడు ఎలా అని. ఆనాడు ఒక మధ్యన్న మిత్రుడితో నా వరకు చెప్పినారు, నేను సోషల్ జస్టిస్ని నమ్ముతాను, కులాల సమీకరణ నమ్ముతాను, నేను ఫలానా నాయకుడి మీద పనిచేశాను, నేను రేపు అధ్యక్షుడు అవుతే ఇలాంటి కులాల సమీకరణ, సోషల్ జస్టిస్కి పరిపూర్ణ న్యాయం చేస్తానన్న మాట చెప్పడం జరిగింది. నిలబెట్టుకున్నాడు కూడా ముఖ్యమంత్రిగా. వారి రాష్ట్రంలో కుల సర్వే జరిగిందంటే ఆయన పట్టుదలతో ముందుకు పోవడం వల్లే జరిగింది. మేమంతా గట్టిగా పోరాడుతా ఉన్నాం, కానీ పోరాడినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒప్పుకుంటేనే అయ్యేది. అలా ఒప్పుకున్నాడు, వారికి ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ మనం కాస్ట్ సర్వే జరపగలిగినాం. 42% చట్టాన్ని తీసుకురాగలిగినాం. ఇంకా అక్కడక్కడ కొంత లొసుగులు ఉన్నాయి, సరిదిద్దే ప్రయత్నం ఉన్నాం. విత్ ఇన్ ద 4 walls మేము చర్చలు జరుపుకుంటా ఉన్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీలుండి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందుకే మిత్రులారా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీలకి మంచి రోజులు వస్తూ ఉన్నాయి. మనం ఏకంగా ఐక్యంగా ఉండాలి. ఇవాళ ఎవరి హక్కులకు వారికి ఇవ్వాలని నినాదం రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. ఇవాళ దేశంలో అధికారుల కోసం కుల సర్వే చేస్తారన్న మాట చెప్తున్నారు. కానీ అదృష్టవశాత్తు మోడీ గారే దాన్ని ప్రకటించినారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసిన విధంగా మనమందరం, మళ్ళీ చెప్తా ఉన్నాను, పార్టీలకు అతీతంగా బీసీల విషయం వచ్చినప్పుడు మేము కూడా మా ఐక్యం పెద్దలు చెప్పుకుంటాం. ఇది మా నినాదము, మేము దీంట్లో పోతామనే మాట గట్టిగా చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి పార్టీలకు అతీతంగా మనం ఐక్యంగా ముందుకు పోదాం. నరహరి గారు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చినారు. మీరు మాకు ఒక దిక్కు చూసి మీరు నిజంగా కూడా ఇప్పుడు అధికారంలో ఉండి ఆ బుక్ రాసినారు. బుక్కులు చదవాలి, యువతరం కొత్త తరం పుస్తకాలు చదవాలి. ఇవాళ యువతరం అంతా కూడా ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్కి పరిమితం అవుతా ఉన్నారు. ఇది మంచిది కాదు. పుస్తకాలు చదవాలి, చరిత్ర చదవాలి, గతం తెలవాలి. గతం తెలిస్తేనే భవిష్యత్తుకి బాటలు వేసుకోగలుగుతాం. పుస్తకాలు చదవాలి. నరహరి గారు రాసిన పుస్తకం కూడా నేను ఒక 3-4 పేజీలు చదవగలిగినాను. చక్కటి సందేశం ఇవ్వగలిగినారు. ఇది కూడా చదవాలి. ఇది మనకు ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది అన్నటువంటి మాట కూడా ఈ సందర్భం మనం చేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా నరహరి గారికి అభినందన తెలియజేస్తూ, మీరు రచించిన పుస్తకాన్ని ముందు పెట్టుకొని మనం భవిష్యత్తుకి బాటలు వేస్తామనే మాట కూడా చెప్తూ నేను అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. 2వ పుస్తక ఆవిష్కరణ నా చేతుల మీదుగా కలిగించినందుకు వారికి ధన్యవాదాలు. ఇంతమంది చెప్పినట్టుగా రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని వెలిపించేటువంటి సాహసం చేస్తారు. కానీ ఐఏఎస్గా ఉన్నా, ఐపీఎస్గా ఉన్నా, ఏ పార్టీలో నాయకుడిగా ఉన్నా, ఒక జడ్జిగా ఉన్నా కూడా నా అభిప్రాయం ఏందో నేనేందో చెప్పే అధికారం ఒక పౌరుడిగా ఉందని చెప్పి దాన్ని నిరూపించినటువంటి వ్యక్తి మా నరహరి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా మిత్రులందరికీ పేరు పేరున మహేష్ గౌడ్ గారు, మా ప్రకాష్ గారు, శ్రావణ్ గారు, అందరికీ పేరు పేరున మా ముందున్నటువంటి వారు చెప్తున్నారు. మా శ్రావణ్ గారు కూడా వారి ఆలోచన విధానాన్ని పంచుకున్నారు. నేను డెప్త్కు పోను కానీ ఈ పరంపర రాబోయే కాలంలో మరింత గొప్పగా కొనసాగాలని మాత్రం భావిస్తున్నాను. కొన్ని మూల సూత్రాలు ఉంటాయి. ఈజ్ ఈక్వల్ టు MC² ఎంత సత్యమో
రాజకీయాల్లో కూడా కొన్ని మూల సూత్రాలు ఉంటాయి. అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే, పోరాడితే వచ్చేది మాత్రమే హక్కులు అంటారు. ఇది సార్వజనిక సూత్రం. రెండవది, హక్కులు కానీ సంఘాలు కానీ సంఘటిత శక్తి కావాలనే వాళ్ళు కానీ ఎవరు కోరుతారు? అణచివేతకు, దోపిడికి గురైన వాళ్ళే కోరుతారు తప్ప గడ్డ మీద ఎవరు కోరడు. అందుకని ఏ వర్గాలైతే దోపిడి గురవుతున్నాయో, అణచివేత గురవుతుందో వాళ్లకు మాత్రమే వాళ్ళ సమస్యలు ప్రస్తావించే పుస్తకాలు రాస్తారు కావచ్చు, వాళ్ళ సంబంధించి ఉద్యమాలు చేస్తారు, వాళ్ళకు సంబంధించి సంఘాలు పెట్టుకుంటారు. ఇక్కడ సంఘాలు, సంఘటిత శక్తి వాళ్ళ కుటుంబాన్ని పోషించడం ఎంత ముఖ్యమో ఆ వర్గాల ప్రజలకి దీన్ని కాపాడుకునే కర్తవ్యం కూడా అంతే గొప్పగా ఉండాలని చెప్పి మాత్రం ఇది కూడా సమాజం వరకు ఉండే సూత్రం ఇది. కానీ ఒక్కటి బాధ అనిపించే అంశం ఏంటంటే 77 years అవుతుండే, 77 సంవత్సరాలు గడిచిపోయింది. అంబేద్కర్ గారిని మనం ఎంత గొప్పగా కీర్తిస్తామో, అంబేద్కర్ రాజ్యాంగం పట్ల మనకి ఎంత నిబద్ధత, ఎంత గౌరవం ఉంటుందో నేను చెప్పాల్సి అక్కర్లేదు. కానీ అంబేద్కర్ గారు ఆనాడు ఒక మాట చెప్పిండు, ఈ రాజ్యాంగాన్ని అందిస్తున్నా కానీ ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసే పాలకులు ఏవైతున్నారో దాని స్ఫూర్తిని కనుక సమగ్రంగా అమలు చేయకపోతే పూర్తి ఫలితాలు సమాజానికి అందే ఆస్కారం ఉండదనే మాట కూడా చెప్పిండు ఆయన. రాజ్యం ఈ రాజ్యాంగం ఎవరి చేతిలో ఉందనే దాని ఆధారపడే రేపటి ఫలితాలు ఉంటాయని చెప్పినటువంటి మానవుడు అంబేద్కర్ గారు. అంటే ఎక్కడో రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో, దాన్ని సంపూర్ణంగా అమలు చేయడంలో విఫలమైన కాబట్టి, ఎక్కడో విఫలమైన కాబట్టి, సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకొని అమలు చేయలేదు కాబట్టి ఇవాళకి కూడా ఏపీసీల వర్గీకరణ వస్తూ ఉంది. ఇవాళకి కూడా ఇవాళ మేము ఓబీసీలం, మాకు కొంత రిజర్వేషన్ కావాలని చెప్పి, మాకు కొన్ని సేఫ్ గార్డ్ కావాలని చర్చ వస్తాను. కానీ అంబేద్కర్ గారు మాత్రం 20 సంవత్సరాల కాలంలో, 30 ఏళ్ల కాలంలో నా దేశం కులాలు లేని, మతాలు లేని, అంతరాలు లేని ఒక సమసమాజం ఏర్పడుతుందని చెప్పి ప్రవచించిందో అది మాత్రం ఇవాళకి అందలేదు. దట్ ఈస్ సాడ్ పార్ట్ ది డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ. అందువల్ల వారు చెప్పిన మాట ప్రకారంగానే దాన్ని అర్థం చేసుకోవడంలో, సంపూర్ణంగా అమలు చేయడంలో ఎక్కడో లోపం ఉంది కాబట్టి జరిగింది. నేను అభివృద్ధి ఒక మాట ఉంటా, అన్నిటికీ మెరిట్ ఉంటుంది. ఇంజనీర్ కావాలన్నా మెరిట్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా మెరిట్ కావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా ఒక మెరిట్ కావాలి. కానీ రాజకీయ నాయకులు కూడా మెరిట్ కావాలని చెప్పి అంటున్నాను. రాజకీయ నాయకులు మెరిట్ కావాలి. ఆ మెరిట్ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల జీవితాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగే మెరిట్ కావాలి. రాజ్యాంగ స్ఫూర్తిని సమగ్రంగా అర్థం చేసుకునే మెరిట్ కావాలి. రాజ్యాంగం ఎవరి కోసం పనిచేయాలో అమలు చేసే మెరిట్ కనుక లేకపోతే ఇది పతనమైనటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇవాళ ఒక వ్యక్తి డాక్టర్ విఫలమైతే కొంత నష్టం జరుగుతుండొచ్చు, కానీ సామాజిక న్యాయాన్ని ఆచరించే పొలిటికల్ సిస్టమ్ విఫలమైతే సమాజమే కూలిపోతానికి అనేక ఉదంతాలని మన కళ్ళ ముందు కనపడతాం. ఇవాళ వారు చెప్పిండ్రు మహేష్ కుమార్ గారు, నేను ఆ లోతులకు పోను. నేను మోడీ గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. వారు ఓబీసీ అంటే కొంతమంది ఇట్లా కాదు అట్లా కాదు ఏం మాట్లాడుతారో అక్కర్లేదు. ఇక్కడ ఇష్యూ రిజర్వేషన్ల వల్లనే ముందుపోతున్న ఒక చర్చ ఉండే ఇంతకుముందు. ఇవాళ చర్చలు, ఎందుకంటే క్యాపిటల్ సిటీస్ వచ్చిన తర్వాత డబ్బులు ఎవరుంటే వాళ్ళు ఇంజనీరింగ్ సీట్ కొనుక్కుంటారు, డబ్బులు ఎవరుంటే వాళ్ళు ఒక మెడికల్ సీట్ కొనుక్కుంటారు, అది వేరే విషయం. వీళ్ళు ఆ మెరిట్ చర్చ లేదు. ఒకప్పుడు ఇది పెద్ద చర్చ అనేది అవమానకరంగా ఉండేది, ఆ చర్చ లేదు. కానీ రాజకీయాలలో ఈ వర్గాలకు అధికారం వస్తే ఎట్లా ఉంటుందో బీహార్లో కర్పూరి ఠాకూర్ గారు వారు చూపించిన స్ఫూర్తి దేశానికే ఒక
ఒక మార్గాన్ని ఇచ్చింది. ఇవాళ తమిళనాడులో కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక కరుణానిధి, వాళ్ళు ఏ కుటుంబంలో పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఇవాళ సామెతలు ఉంటాయి, గిన్నెలప్పుడు అనేటువంటి సామెతలు ఉంటాయి. వీటన్నిటి కూడా అధిగమించి దేశానికి ఒక మంచి నాయకత్వ లక్షణాన్ని, అందులో మరీ ముఖ్యంగా సామాజిక కోణాన్ని అందించిన మహనీయులు ఇవాళ బీహార్లో చూసినాం, మనం తమిళనాడుకు చూసాం. ఈ దేశంలో కూడా మనకు తెలిసి ఇలా రాజకీయాలు ఎంత టఫ్గా ఉన్నాయి. ఇంకా టఫెస్ట్ జాబ్ అన్న గోడ్ ఈజ్ పాలిటిక్స్ అంటాం ఇవాళ, టఫెస్ట్ జాబ్ ఇవాళ. కానీ ఆ టఫెస్ట్ జాబ్ అనేటువంటి ఈ రోజులలో ఇంతమంది అని చెప్పిండు, ఒకప్పుడు విద్యార్థులకు కూడా సంఘాలు ఉండేది, సామాజిక స్పృహ ఉండేది. ఇవాళ పెద్దలు ఎట్లయితే స్పందిస్తారో విషయాల మీద విద్యార్థులు కూడా స్పందించే నేచర్ ఉండేది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇవాళ విద్యార్థి లోకం ఇవాళ కంప్యూటర్ మైకోలో పోతా ఉంది, ఇంకో అకాడమిక్ ఓరియంటేషన్ పోతా ఉంది, లేకపోతే చదువు కుటుంబాన్ని ఓరియంటేషన్ పోతా ఉంది. సామాజిక స్పృహ తగ్గిపోతున్నటువంటి ఈ కాలం అంటున్నాం మనం. ఇవాళ గా కాలంలో ఇవాళ సంకీర్ణ రాజకీయాలు ఉన్నటువంటి ఈ కాలంలో మోడీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అయితే ఒక 20 నాకు తెలిసి దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతమంది కేంద్రంలో మంత్రుల సందర్భాల్లో ఓబీసీలకు 27 మందిని ఓబీసీ మంత్రులు చేసే చరిత్ర కూడా మోడీ గారికి దక్కింది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అంటే సామాన్యుడు, ఆకలితో ఉన్నవాడు, సమస్యల నుంచి వచ్చిన వాడు నీరైతే ఎట్లా ఉంటుందో ఇవాళ దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం దేశంలో మనం చూస్తాం. ఒక 20 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం ఊళ్ళలో ఉంటే మనం అటుపక్క ఇటుపక్క రోడ్ల పక్కకు బయలుదేరేటువంటి దరిద్రం ఉండే. ఏ కంప్యూటర్ అని మనం చెప్పుకుంటున్నామో, టుడే ఇన్ ద ఎరా ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పుకున్నామో, రాకెట్ సైన్స్ మనం చెప్తున్నామో, ఈ రాకెట్ సైన్స్ యుగంలో ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా నా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కనీసం బయలుదేరడానికి ఒక టాయిలెట్ లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాటికి ఒక గుడి లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎక్కడున్నాం మనం? గా పరిస్థితులలో ఇవాళ అది చిన్నదే కాదు, అది 10,000 రూపాయల 15,000 రూపాయలు కాదు. నా భారతదేశ మహిళల గౌరవాన్ని కాపాడడానికి ఇవాళ స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ కట్టించేటువంటి ఆలోచన చేసాం. అది ఎన్ని వేల కోట్ల మంది మాట్లాడుతున్నారు, కానీ అది దాంట్లో ఎంత సుదీర్ఘమైన ఆలోచన ఉంది, ఎంత డిగ్నిటీ ఉందో ఒకసారి అర్థం చేసుకోవడం. అంటే సామాన్యుడు, నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నా, నేను చదువుకున్న రోజులలో కడవతో అన్నం కొలిసి పెట్టినప్పుడు, ఆ అన్నంలో పురుగులు వస్తున్నప్పుడు, రాళ్ళు వస్తున్నప్పుడు, ఆ అన్నం ముడికని ఉన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చేది. నేను రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అయినా. నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను ఫస్ట్ తీసుకున్నాను, ఈ పిల్లలకి, ఎదుగుతున్న పిల్లలకి కడవతో దిమ్మ కొలిసి పెట్టేటువంటిది ఇంకా ఎక్కడి యుగం ఇది, ఏం కాలం ఇది అని చెప్పి కడప నిండా అన్నం పెట్టే జీవ రావాలి. నంబర్ 1. ఆ జీవలో ఆ పిల్లలకి బీపీటీ సన్నబియ్యం అన్నమే పెట్టాలి. ఇది అనాడు అనుకున్నాం. నేను అనుభవించిన కాబట్టి ఇవాళ దాన్ని అమలు చేసేది. ఇవాళ అంటే సామాన్యులకి, కష్టం నుంచి వచ్చిన వాడికి అధికారం వస్తే ఏమొస్తానికి అనేకం ఉంటాయి. అందులో ఇది ఒకటి. మా జాదవ్ శ్రీనివాస్ గారు ఊరికే వచ్చి నాకు దరఖాస్తు ఇచ్చేది, నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు. అలా ఈ పని చేయి, ఆ పని, ఇంకెక్కడున్నావు శ్రీనివాస్ అని చెప్పేది. ఇదేమంటారు, నేను ఇంకెక్కడున్నావు నువ్వు, నేనున్నా ఇక్కడ ఆర్థిక మంత్రిని, నేను హాస్టల్ నుంచి వచ్చినాడు కదా, ఇంకా నీలాంటి దరఖాస్తులు ఇస్తే, దండం పెడితే సమస్య పరిష్కారం అయితే ఎందుకు అనుకుంటాను శ్రీనివాస్ గారు, దీనికి పెద్ద అద్భుతమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉన్నది, నువ్వు త్వరగా చూస్తావని చెప్తే నవ్వింది ఆయన. నేను స్వయంగా ఒక 40 రోజులు అనుకుంటా, నాకు తెలిసి ఒక 40 days ఏ వర్గాలైతే అసెంబ్లీ మెట్లెక్కలేదో, ఏ వర్గాలైతే అసెంబ్లీని మాది కాదని చెప్పి వాయించుకోదో, అలాంటి అన్ని కులాలను, దాదాపుగా 60-70 కులాలు అనుకుంటా నాకు తెలిసి, ఇంత పరిచయం ఉన్న కులాలు కూడా ఒక 40 రోజుల పాటు వాళ్ళతో నేను ఒక 10-12 గంటలు ప్రతి నిత్యం ఇంటరాక్ట్ అయినాను ఇక్కడ ఈ రాష్ట్రంలో. శ్రీనివాస్ గారు తెలుసు. అయిన తర్వాత దానంతా క్రోడీకరించుకొని ఏం చేద్దాం శ్రీనివాస్ అంటే, ఏమైనా కూడా ఏదైనా చేయాలనే ధైర్యం చేసినట్టే ఒక 3 రోజుల పాటు జరిగే రాష్ట్రంలో, ఈ 3 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్లు నాడు ఇద్దరు ఓబీసీలే, స్పీకర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎవరైతే ఉన్నారో ఆనాడు మేము సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఒక 3 days, ఒక 3 రోజుల పాటు ఓబీసీ కాంక్లేవ్ అని పెట్టినాం మేము. అంటే శ్రీనివాస్ 3 days పెట్టాం.
3 years పెడితే మన ముఖ్యమంత్రి గారు తెలిసింది ఈ విషయం. ఏమైనా పెడుతున్నట్టుంది అంటే అవును మేము పెడుతున్నాం. ఒక 40 రోజుల పాటు ఒక వర్క్ షాప్ పెట్టుకున్నాం మేము. ఆ సమస్యలు ఏదో మాకు అర్థమైనాయి. దానికి ఒక రూపం ఇవ్వాలి, ఒక పరిష్కారం చూపే బాధ్యత మాది ఉంది. మరి మేమందరం ఉన్నాం కదా అని చెప్తే నేను కూడా వస్తానని చెప్పింది. వారు వచ్చిండ్రు. ఇవాళ అక్కడ పుట్టిందే, అక్కడి నుంచి పుట్టిందే 250 రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టుమన్న విషయం మనం మర్చిపోవద్దు. మా శ్రీనివాస్ చెప్పినట్టుగా 2 రెసిడెన్షియల్ స్కూల్, 3 రెసిడెన్షియల్ కాకుండా 250 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు అక్కడే పునాది పడ్డది. దానికి కారణం సంఘటిత శక్తి, ఐక్యత ఆనాడు. దాంతో పాటుగా ఆత్మగౌరవ పనాలు కూడా 70. సరే అది ఇంకా కులాల పరంగా ఎంత మారేదా నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పుడు చూసిన ఇది గౌడ హాస్టల్, ఇది పద్మశాలి హాస్టల్, ఇది వైశ్య హాస్టల్, ఇది వెలమ హాస్టల్. ఈ హాస్టళ్లలో ఆ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ హాస్టల్లో చదువుకొని ఎంత గొప్పగా చూసాం. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలకి ఆ పిల్లలకి ఒక అడ్డ ఉండాలని చెప్పి అది కులాల పరంగా నీకు ఇష్టమున్నా లేకపోయినా, ఇంతకుముందు మహేష్ కుమార్ గారు చెప్పింది కాబట్టి నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ దేశంలో కులం అంటే ఒకటి ఉన్నది కాబట్టి, ఇవాళ ఆ కులాల పరంగా ఆత్మగౌరవ భవనాల కోసం కూడా అక్కడే అంకురార్పణ జరిగింది. నేను విజ్ఞప్తి చేస్తున్నా, డెఫినెట్ గా ఇవాళ సరైన టైంలో బుక్ వచ్చింది అనుకుంటున్నాను. సరైన టైంలో వచ్చింది. ఒక గుడ్ థింగ్ ఏంటంటే చైతన్యానికి కుదవలేదు, త్యాగాలకు కుదవలేదు. మీరు చెప్తున్న సంపద సృష్టి ఆ కులాలు ఏదైతే చేసి చెప్పి మా శ్రావణం చెప్పిందో, ఇవాళ మనం ప్రవచిస్తున్న జిఎస్డిపి, మనం ప్రవచిస్తున్న జీడిపి ఇవాళ కూడా ఈ వర్గాలే సృష్టిస్తున్న విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ 170 లక్షల కోట్ల రూపాయల సంపద, 200 కోట్ల రూపాయల సంపద ప్రవచిస్తున్నామో ఆ సంపదకి మూలకారకులు ఆనాడు వాళ్ళు ఓనర్లుగా ఉండవచ్చు, ఇవాళ వాళ్ళు కంపెనీ కార్మికులు ఉండవచ్చు. సంపద సృష్టికర్తలు మాత్రం వాళ్ళు అనే విషయం మనం మర్చిపోవద్దు. ఈ దేశంలో సంపద సృష్టించే వాళ్ళు మాత్రమే. అందువల్ల ఎవరైతే ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నారో ఆ సంపద సమస్త ప్రజానికానికి అందించాలనే సంకల్పం అయితే ఉందో, అంబేద్కర్ గారు చెప్పినట్టుగా డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు. డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు. ఇవాళ ఆ సమస్త సంపదలు సమస్త ప్రజానికానికి అందించాలంటే ఇగో ఈ మెరిట్ ఆ వర్గాలకు శ్రమ ఆ వర్గాలకు ఫలితాలు అందించే కమిట్మెంట్ ఉంటే సాధ్యమవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చూస్తా ఉన్నా, విశ్వాసం కలిగిస్తే చాలా గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి చైతన్యం లేక కాదు, గుడిసెల్లో ఉన్న మా కొమరన్న ఇంట్లో కూడా టీవీ చదివే పిల్లగాలు ఉన్నారు. ఇలా అంతటా లిటరసీ ఉంది, సామాజిక స్పృహ ఉంది, ఒక్కటే కొరత ఉంది. నేనున్నా అనే భరోసా ఇచ్చేటువంటి నాయకుడితే తప్పకుండా కళ్ళకద్దుకొని గెలిపించగలిగే శక్తి ఉన్నారు. కానీ ఆ విశ్వాసం కలిగించాలి, ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఇవాళ దీన్ని వాడుకొని ప్లాట్ఫామ్ వాడుకొని మిత్రుడు పృథ్వీరాజ్ సింగ్ కు ధన్యవాదాలు తెలుసుకున్నా. నమస్కారం. భారత్ మాతకి జై.